చెన్నై లవ్ స్టోరీతో అసలు వరల్డ్ అంతటిని ఒక షాక్ ఇచ్చి షేక్ చేసింది. ఇది ఇప్పుడు ఖాళీగానే ఉంది, ఈజీగా వర్కౌట్ అవుతుందనే కదా. మీలో ఏదో కొంచెం మార్పు వస్తుందని. నువ్వెవరా నన్ను మార్చడానికి? సెలెక్ట్ చేసుకోవడం, చూస్ చేసుకోవడం కూడా కష్టమే. ఇంత కొత్తగా ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ తీసుకొచ్చి చెప్పడం అనేది అంటే చాలా బరువు, చాలా బాధ్యత ఉన్న రోల్. అంటే పర్ఫార్మెన్స్ కానీ నేను కానీ ఎక్కడ సినిమా అయిపోయిన తర్వాత జనరల్ పబ్లిక్లోకి వెళ్ళినప్పుడు కానీ మన వైన్ షాప్కి వెళ్ళి మనం కొనుక్కోవడం అంటే అలా చేసావు బుద్ధి లేదా నీకు అని చెప్పి అంటారేమో. చేసేది సినిమా, ఇంకా తెలియని వాళ్ళకి నేను కూర్చొని కిరణ్ అబ్బవరంతో మీరు చేస్తున్న సీన్స్లో అది అలా చేయడం ఎ లిటిల్ క్రిటికల్. వెరీ క్రిటికల్, యా. బట్ ఆయన ఈ క్యారెక్టర్ చేయడం కూడా మీ క్యారెక్టర్ కనుక ఎక్కడైనా ఫైర్ అయింటే సడన్ గా ఒక్కసారిగా మనసన్నాక ఎవరిదైనా ఒకటే, అది ఆడవాళ్ళదైనా మగవాళ్ళదైనా విరిగితే ఎవరికైనా బాధే. కానీ ఇప్పటి వరకు మనము ఆ అమ్మాయికి లవ్ మ్యాటర్లో జరిగింది, నాకు నా లైఫ్లో వేరే పర్సనల్ మ్యాటర్లో జరిగి ఉండొచ్చు. జరిగిందా? ఏదైనా జరిగినప్పుడు వెంటనే దులిపేసుకొని వెళ్ళిపోలేం కదా సార్, మనుషులమే కదా, మనము అటాచ్డ్గా ఉంటాం, మనము ఎఫెక్ట్ అవుతాం. అండ్ సాయి రాజేష్ అండ్ ఎస్కేఎన్ వాళ్ళిద్దరూ డెవిల్స్ కాదు. నిజంగా సినిమా రిలీజ్ కాకముందు వాట్ వాజ్ యువర్ ఫీలింగ్? ఎంత పెద్ద పేరు, నెక్స్ట్ ఏం అవుతుంది అవన్నీ తెలీదు. నాకు చాలా ఈ పాత్ర నాకు ఏ పార్ట్ ఎక్కువగా స్ట్రగుల్ అయ్యారండి చెయ్యడానికి కానీ లేకపోతే ఛాలెంజ్గా అనిపించడానికి? సెకండ్ హాఫ్లో వచ్చిన సీన్ మీరు చూస్తే, దట్ వెరీ ఇంటెన్స్ సీన్. ప్రతి ప్రేమ కథ ఒకేలా ఉంటే చరిత్రకు కూడా నచ్చదండి. పువ్వుల్లో తాగున్న పళ్ళెంతో అతిశయం, ఆ సీతాకోక చిలుక ఒళ్ళెంతో అతిశయం. ఓ గాలి సంగీతాలే అతిశయం. ఈ సినిమాలో పాట పాడండి ఏదైనా. గురుతుందా గురుతుందా నువ్వు తడిసిన తొలి వర్షం, అది వెలసిన తరువాత ఆగిందా ఆకాశం, అది తొలిదా మలిదా నీకెందుకే. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు మై పర్సనల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్. అబ్సల్యూట్లీ నా ప్రోగ్రామ్కి అందరూ స్పెషల్ పీపులే వస్తారు. అండ్ ఆ స్పెషల్ పీపుల్లో కూడా ఇప్పుడు ది లేటెస్ట్ స్పెషల్ ప్రైజ్ ఫర్ తెలుగు సినిమా అని ఐ కెన్ వెరీ ప్రౌడ్లీ సే. తను క్లాసికల్ సింగింగ్ నేర్చుకుని లైట్ సాంగ్స్, లైట్ మ్యూజిక్ పాటలు పాడి జెమినీ యాంకర్గా పనిచేసి ఒక పక్కన బ్యాచిలర్ ఆఫ్ మేనేజ్మెంట్ డిగ్రీ తీసుకుని అండ్ చిన్నప్పటి నుంచి కల్చరల్ యాక్టివిటీస్లో పెరిగి అండ్ ఎట్ వన్ టైమ్ షీ వాజ్ మిస్ హైదరాబాద్ అండ్ అనదర్ టైమ్ మోర్ ఆన్ బిగ్ టైమ్ తమిళ్ సినిమాలో ఫిల్మ్ఫేర్ అవార్డు డెబ్యూ హీరోయిన్గా. సంథింగ్ వెరీ స్టార్ట్లింగ్ అండ్ సర్ప్రైజింగ్. అండ్ దట్ గర్ల్ నిన్న చెన్నై లవ్ స్టోరీతో అసలు వరల్డ్ అంతటిని ఒక షాక్ ఇచ్చి షేక్ చేసింది. అంత అద్భుతమైన పెర్ఫార్మెన్సు, అంత అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్ అండ్ ఆ క్యారెక్టర్ని తను హ్యాండిల్ చేసిన ఆ నివి అనే క్యారెక్టర్ని ది వే షీ డిడ్ ఈజ్ సంథింగ్ సో 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 ఎక్సైటింగ్ అండ్ ఎన్గ్రాసింగ్. మీరందరూ ఇంతవరకు చూడకపోతే ఇప్పటికే పెద్ద హిట్ సినిమా, వెళ్ళి చూడండి. దట్ గర్ల్ నన్ అదర్ దాన్ గౌరీ ప్రియ. మీ అందరి తరఫున గౌరీ ప్రియ గారిని నేను ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నా. నమస్తే గౌరీ ప్రియ గారు. నమస్తే. బాగున్నారా సార్? బాగున్నానమ్మా. థ్యాంక్ యూ సార్. ఎలా ఉన్నారు? అంతా ఎలా జరుగుతుంది? ఏముంది, మా పనులు మీకు తెలియనివి ఏమున్నాయి.
రోజు ఇంటర్వ్యూలు, ఈవెంట్లు, ప్రెస్ మీట్లు, మళ్ళీ రిలీజులు, అది థియేటర్లకు పరిగెట్టడం, యా యా అంతే మా యాక్టివిటీ అంతా అలాగుంటుంది. ఎస్ అండ్ మధ్యలో నీలాంటి ఖాస్ హీరోయిన్, ఖాస్ అంటే తెలుసా? తెలుసు. సో వెరీ స్పెషల్. థ్యాంక్ యూ సార్, నిజంగా చాలా ఆనందంగా ఉంది ఇక్కడికి రావడం. అండ్ చెన్నై లవ్ స్టోరీకి వస్తున్న పేరు కానీ, రిసెప్షన్ కానీ, ఆదరణ, అభిమానం, నిజంగా వీఆర్ ఆల్ వెరీ వెరీ హ్యాపీ. యూ మస్ట్ బి పర్సనల్లీ వెరీ హ్యాపీ. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే సినిమా నీ మీద ఆధారపడి ఉంది. అవును. ఎక్కడైనా మీ క్యారెక్టర్ కనుక ఎక్కడైనా మిస్ఫైర్ అయింటే ఎస్. అసలు చాలా తేడా వచ్చి ఉండేది. అవును. యూ గేవ్ లాట్ ఆఫ్ లైఫ్ టు ద క్యారెక్టర్ అండ్ టు ద ఫిల్మ్ ఎస్ ఈక్వల్లీ. ఎస్. అందుకే వాళ్ళు మొదటి నుంచి చెప్తున్నారు, ఎవరు మన సాయి రాజేష్ గారు కానీ, ఎస్కేఎన్ గారు కానీ, లేకపోతే ధీరజ్ మొగుల్నేని గారు కానీ, అండ్ ఈ హిమ్సెల్ఫ్ కిరణ్ అబ్బవరం ఎస్. హీరోగా కూడా. సో ఇన్ని క్రెడెన్షియల్స్ పొందిన హీరోయిన్ నేను చాలా తక్కువ చూశాను. టైటిల్స్ లో కూడా మీ పేరే వేసినట్టున్నారు ముందు. అంటే అది కథనం సినిమాది అలా ఉంది కాబట్టి, అంటే ఇట్ స్టార్ట్స్ విత్ ద గర్ల్ అన్నట్టుంది కాబట్టి అది ప్యూర్లీ మేకర్స్ డెసిషన్ సార్. Yes, yes. బట్ సినిమా ఓపెన్ అవ్వడమే ఇట్ ఓపెన్స్ ఆన్ మై ఫేస్ రైల్వే స్టేషన్లో. అది సో ఇంకా వాళ్ళు అలా డిసైడ్ చేసుకుని అలా వేశారు. బట్ ఐఎమ్ వెరీ ఆనర్డ్ సార్, ఒక తెలుగు అమ్మాయిగా నాకు ఇంత గౌరవం దక్కడం, నాకు ఇంతటి పాత్ర రావడం, దానికి నా వంతు సహాయం, నా వంతు కృషి నేను చేయడం. అండ్ ఈరోజు వీఆర్ ఆల్ ఎంజాయింగ్ ద ఫ్రూట్స్. ఎస్పెషలీ నేను, అంటే సినిమాలో నటించింది ఎవరో వేరే అమ్మాయి, ఆ అమ్మాయి ప్రమోషన్స్కి నేను ఏదో వెళ్తున్నా అనే ఫీలింగ్ నాకుంది. ఎందుకంటే ఐ యూజువలీ డిస్కనెక్ట్, మన పని మనం చేసేస్తాం, అయిపోయింది, దాని తర్వాత ప్రమోషన్స్ అనేది కూడా ఇంకో పనే తిరుగుతూ ఉంటాం. కానీ సడన్గా ఒక్కసారిగా ఎక్కడ లేని ఫోన్లు, ఎక్కడ లేని మెసేజ్లు, ఎస్పెషలీ ఆడవాళ్ళు. నాకు ఇన్స్టాగ్రామ్లో, మాకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లేదండి, మీకోసం మేము అకౌంట్ క్రియేట్ చేసుకుని జస్ట్ మీకు ఈ మాట చెప్దామని వచ్చామని చాలామంది మెసేజ్ చేస్తున్నారు. చాలామంది ఏ యాక్టర్కి మేము యూజువలీ మెసేజ్ చేయము, బట్ మీకు జస్ట్ చేయాలనిపించింది, ఎందుకంటే మీలో మమ్మల్ని మేము చూసుకున్నామని. అంటే ఇప్పుడు ఎవరికైనా ప్రేమ పుడుతుంది సార్, మనసు అన్నాక ఎవరిదైనా ఒకటే, అది ఆడవాళ్ళదైనా మగవాళ్ళదైనా, విరిగితే ఎవరికైనా బాధే. కానీ ఇప్పటి వరకు మనము ఒక మేల్ పర్స్పెక్టివ్ నుంచి చూస్తూ వస్తున్నాం, అంటే బ్రేకప్స్ని ఎలా హ్యాండిల్ చేస్తారు మెన్ అని. బట్ ఫీమేల్ బ్రేకప్స్ని దాని గురించి చెప్పడం కానీ, ఎలా చేస్తారు అంటే అందరూ ఇలా సినిమాలో నివి హ్యాండిల్ చేస్తుంటే చేయాలని రూల్ ఏం లేదు. కానీ దిస్ ఇస్ వన్ టేక్ ఆన్ హౌ ఫీమేల్స్ హ్యాండిల్, దే కెన్ ఆల్సో రియాక్ట్, దే కెన్ ఆల్సో ఫీల్ బ్యాడ్ అనేది ఇప్పటివరకు అది అంతగా ఎక్కువ మనం చూడలేదు. బట్ అది చూపించినందుకు ఫస్ట్లీ మా ప్రొడ్యూసర్స్ ఎస్కేఎన్ గారికి, సాయి రాజేష్ గారికి, ఇంత బ్యూటిఫుల్ స్టోరీ రాసిన సాయి రాజేష్ గారికి, అండ్ డైరెక్ట్ చేస్తున్న మా డైరెక్టర్ రవి గారికి, అండ్ ఆ పాత్ర వచ్చినందుకు నిజంగా నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. అంటే ఎవ్రీబడి ఈస్ ఫీలింగ్ హ్యాపీ దట్ దెర్ ఇస్ అ రిప్రజెంటేషన్. ఆడవాళ్ళందరూ కూడా నాకు పెట్టే మెసేజ్, దెర్ ఈస్ అ రిప్రజెంటేషన్. అంటే ఈ అమ్మాయి డిప్రెషన్లో ఉంటే డిప్రెషన్లో ఉన్నట్టు కనపడుతుంది, ఆ కళ్ళ కింద నల్ల చారులు ఉండడం కానీ, లేకపోతే జుట్టు ఏది పట్టించుకోకుండా జస్ట్ అంటే నీలో మమ్మల్ని మేము చూసుకున్నాము, ఆ ఒక్క మాట నాకు చాలా ఆనందంగా ఉంది. ఆ రిలేటబిలిటీ ఫ్యాక్టర్, అదే మన అమ్మాయి, మా అమ్మాయి, అది నేనే అని ఒక ఫీలింగ్ ఉంటుంది కదా, అంతగా నన్ను దగ్గరకు తీసుకున్నందుకు నిజంగా నాకైతే ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ, ఫీలింగ్ ఎక్స్టాటిక్. కాదు, నిజంగా సినిమా రిలీజ్ కాకముందు వాట్ వాజ్ యువర్ ఫీలింగ్? అంటే ఇప్పుడు ఇంత ఒవేషను, ఇంత వెల్కమింగ్ అప్రిసియేషన్, ఎక్స్టాటిక్. యా, అంటే సినిమా మీద నమ్మకం ఉంది సార్, అది డే 1 నుంచి ఉండింది. ఎందుకంటే మేము ఆ గ్లిమ్స్ అప్పుడు ఫస్ట్లో రిలీజ్ చేసాం, తొలి ప్రేమేం తోపు కాదే అని చెప్పి, అప్పుడు బీచ్లో నేను కిరణ్ గారు చేసింది, అప్పుడు రిలీజ్ చేసాం. దానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అప్పటికే అందరు చాలా మంది సినిమా అయిపోయింది అనుకున్నారు, ఎప్పుడు రిలీజ్ అని అప్పుడే ఆడడం మొదలు పెట్టారు అనమాట. లేదు ఇప్పుడే షూటింగ్ స్టార్ట్ చేస్తున్నాం అని చెప్పారు. బట్ అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతిరోజు ఇంటికి వెళ్ళినప్పుడు నేను ప్రశాంతంగా పడుకున్నాను. ఎందుకంటే ఒక మంచి సినిమాలో మనం పనిచేస్తున్నాము, ఒక మంచి పాత్ర నాకు వచ్చింది, దాంట్లో నేను నా వంతు ప్రయత్నం చేస్తున్నాను, ఒక సాటిస్ఫాక్షన్ నాకు ప్రతిరోజు ఉండేది. అండ్ సినిమా వరకు వచ్చేసరికి మాకు హెవీ కాన్ఫిడెన్స్ సార్, ఓవర్ కాన్ఫిడెన్స్ అని కాదు, కానీ మేము చూస్ చేసుకున్న కథ లాంటిది, మేము రాసుకున్న డైలాగ్లో కాన్వర్జేషన్స్, ఒక నమ్మకం, మంచి పని చేస్తున్నాం, మంచి సినిమా చేస్తున్నాం అని ఒక కాన్ఫిడెన్స్ అయితే ఉంటుంది. అది ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు, ఆడియన్స్ ఎలా రియాక్ట్ అవుతారని ఆ వెయిటింగ్, అంతే ఆ ఎక్సైట్మెంట్ మాకు రిలీజ్ వరకు. బట్ వీ వర్ వెరీ కాన్ఫిడెంట్ మంచి సినిమా చేసామని. బట్ ఇప్పుడు నిజంగా కొంచెం బాగుందని చెప్తారని తెలుసు, అంటే ఒక నమ్మకము, కానీ మరి కొంచెం నేనేనా అన్నట్టుంది. బట్ వెరీ హ్యాపీ అండ్ హంబుల్డ్ అంతే.
వెరీ నైస్ దట్ ఈస్ విజిబుల్. ఇప్పుడు మీరు చెప్తున్నవి ఏవి కూడా నాట్ ఫార్ ఫ్రమ్ ద నాలెడ్జ్ ఆఫ్ ది పీపుల్. అంటే మీరే లాస్ట్ టైం మనం ప్రెస్ మీట్ లో కలిసినప్పుడు కూడా యూ పర్సనలీ కేమ్ అండ్ యూ టోల్డ్ మీ అమ్మాయి చాలా బాగా చేశారు మీరు అనగానే చాలా హ్యాపీ అనిపించింది. అంటే మనం కూడా చాలా ప్రెస్ మీట్స్ లో ఈవెంట్స్ లో కలుస్తూ వచ్చాము, కానీ మీరు ఎప్పుడు నా దగ్గరకు వచ్చి పర్సనల్ గా మాట్లాడింది లేదనుకుంటా. ప్రెస్ మీట్ లో కూడా నేను నిన్ను ఎప్పుడు క్వశ్చన్ వేయలే, మేబీ అది ఎందుకంటే బికాజ్ వీ డోంట్ నో ద ఫిల్మ్. సరే కిరణ్ అబ్బవరం బికాజ్ తను ఏదో ఎక్స్పెరిమెంట్స్ చేస్తాడు, కొత్తగా చేయాలని తాపత్రయపడతాడు. అండ్ సాయి రాజేష్ అండ్ ఎస్కేఎన్ వాళ్ళిద్దరూ డెవిల్స్, దే ఆర్ 2 డెవిల్స్. వాళ్ళు దెయ్యాలు, అంటే ఎక్కడ దాన్ని ఎలాగ కొత్తగా చూపించాలి అని వాళ్ళు పిచ్చెక్కిపోతారు. సో దట్ ఈస్ ది కాన్ఫిడెన్స్ వీ హ్యాడ్ ఆన్ ద ఫిల్మ్, బట్ నాట్ స్పెసిఫికల్లీ ఆన్ యూ. ఏమో నువ్వు అసలు ఆ క్యారెక్టర్ ఏంటో ఏం తెలియదు కదా, బట్ ఆఫ్టర్ సీయింగ్ ది ఫిల్మ్ వీ వర్ స్మిటన్ అవే, స్మాక్డ్ అవే. నేను అందుకనే అంటే ఈ క్యారెక్టర్ని సెలెక్ట్ చేసుకోవడం, చూస్ చేసుకోవడం కూడా కష్టమే. ఎందుకంటే అమ్మాయి అక్కడికి వెళ్ళి తీసుకోవడం వరకు ఓకే, అది మీరు ట్రైలర్ లో వేసారు కదా, అక్కడ వరకు ఓకే. అది అలా ఎలా, హౌ డిడ్ యూ ఫీల్ వెన్ యూ హెర్డ్ ది స్టోరీ? కథ నీ క్యారెక్టర్ ఇలా ఉంటుందని చెప్పినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? కొత్తగా అనిపించింది సార్, అంటే చాలా బాగా అనిపించింది. అది తప్పు ఒప్పులు అవన్నీ పక్కన పెట్టేస్తే సినిమా అనేది ఇట్స్ ఆల్వేస్ అ న్యూ ట్రై, ఒక ప్రయత్నం. ఈ కొత్త ప్రయత్నంలో ఈ స్పేస్ అనేది ఐ థింక్ ఎవరు టచ్ చేయలేదు అనుకుంటా ఈ మధ్య కాలంలో. మీరే చెప్పాలి మరి, ఎప్పుడు చేయలేదు. అది గర్ల్ గోయింగ్ టు వైన్ షాప్ అండ్ బయింగ్ ఇట్. ఆఫ్ కోర్స్ మన కరోనా తర్వాత వైన్ షాపుల ముందు ఈ సున్నాలు చుట్టి డిస్టెన్స్ పెట్టినప్పుడు కూడా చాలా విజువల్స్, రీల్స్ యూట్యూబ్ లో చూసాం. లేడీస్ స్టాండింగ్ ఇన్ ది క్యూ ఇన్ బెంగళూరు ఒకసారి ఎప్పుడు. అందుకని సినిమాల్లో అలాగ చూపించింది ఎప్పుడు లేదు. కొత్తగా అనిపించింది సార్, అంటే ఒక సినిమాకి ఇంకో సినిమాకి మనం కొత్తదనం చూపిస్తూ ఉండాలి. అది ఆ ఆశ మేకర్స్కి ఉంటుంది, యాక్ట్ చేసే మాకు ఉంటుంది, చేసే డైరెక్టర్ కూడా ఉంటుంది. ఇంత కొత్తగా ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ తీసుకొచ్చి చెప్పడం అనేది, అంటే అక్కడ బాధనే కన్వే చేస్తున్నాం, కానీ ఆ బాధని ఎంత కొత్తగా చెప్తున్నాం అనేదే కదా మన పాయింట్. ఇప్పుడు ప్రేమ అనేది ఎప్పటి నుంచి చూస్తున్నాం సార్, ప్రేమ కథలు మనం దేవదాస్ టైం నుంచి చూస్తున్నాం, జమానా నుంచి చూస్తున్నాం. మరి ఒకటే ప్రేమ కథని కొత్తగా ఎన్నిసార్లు చెప్పచ్చు? ప్రేమ అనేది ఒకటే ఎమోషన్, కానీ ఎంతమంది ఎన్ని విధాలుగా చెప్తూ వస్తున్నారు. ఇది ఒక కొత్త టచ్ అనిపించింది. అంటే ఇప్పటివరకు విన్న దాంట్లో ఏది అంటే లైక్ మ్యాచింగ్గా ఎక్కడ లేకుండా చాలా కొత్తగా అనిపించింది నాకు. అండ్ నేను పుల్ ఆఫ్ చేయగలను అని ఫస్ట్ నేను ఒక నిమిషం తీసుకుని ఆలోచించుకున్నాను. ఎందుకంటే చాలా బరువు, చాలా బాధ్యత ఉన్న రోల్. అంటే పర్ఫార్మెన్స్ కానీ నేను కానీ ఎక్కడ తడబడ్డా అది 2 వైపులు వెళ్ళే అవకాశం ఉంది. అది మీకు తెలిసిందే, మీరు సినిమా చూసారు కాబట్టి. బట్ నేను చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని, చాలా అర్థం చేసుకొని, ఎక్కడ డౌట్ వచ్చినా ఏదున్నా మా డైరెక్టర్ని అడుగుతూ, మా ప్రొడ్యూసర్ని అడుగుతూ, ఇది కరెక్టా, నా అప్రోచ్ కరెక్టా అని మెల్లగా అలా అడుగు వేసుకుంటూ ఈరోజు ఇదిగో ఇలా ఉన్నాం. అంటే ఇందులో ఇంకో పాయింట్ ఉందండి, ఏంటంటే చాలామంది హీరోలు కొంతమంది కొన్ని సీన్లు చెప్పినప్పుడు కానీ, లేకపోతే కొన్ని బిట్లు ఆ క్యారెక్టరైజేషన్ చెప్పినప్పుడు కొంతవరకు ఫంక్ అవుతారు. ఎందుకు అవుతారంటే సినిమా అయిపోయిన తర్వాత జనరల్ పబ్లిక్లోకి వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే జనరల్గా మీ ఫ్యామిలీలు కలిసినప్పుడు కానీ, ఫ్యామిలీలో మెంబర్స్ కానీ ఎలాగా ఫీల్ అవుతారో ఏంటో, మనం చెడ్డ పేరు పడతామో ఏంటో, లేకపోతే మనం అన్పాపులర్ అవుతామా, ఏంటి అది చేయడం, మన వైన్ షాప్కి వెళ్ళి మనం కొనుక్కోవడం ఏంటి, అలా చేసావు బుద్ధి లేదా నీకు అని చెప్పి అంటారేమో అనే భయాలు ఉంటాయి. సాధారణంగా ఉండకుండా మాత్రం ఉండవు. అవేమో మీకు అనిపించలేదా? లేదు సార్, చేసేది సినిమా, అది కల్పితమని అందరికీ తెలుసు. ఇంకా తెలియని వాళ్ళకి నేను కూర్చొని ఇది నేను చేయలేదు, ఇది సినిమా, ఇది నిజ జీవితం అని చెప్పి లైన్ డ్రా చేసి చెప్పే ఓపికలు టైంలో ఐ థింక్ ఈ సిచ్యువేషన్లో ఎవరికీ లేదు. ప్రతి ఒక్కరంటే ఆడియన్స్ కూడా అందరు స్మార్ట్ అయిపోయారు, అర్థం చేసుకునే స్వభావం అందరికీ పెరిగింది. ఇది సినిమా, ఇది నిజ జీవితం అని. అంటే ఇప్పుడు మన సినిమాలో విలన్లు చేసే వాళ్ళందరూ నిజ జీవితంలో నరుక్కుంటూ వెళ్తారా సార్? లేదు కదా. సో ఆ అండర్స్టాండింగ్ మనందరికీ ఉంది. బట్ ఒక అమ్మాయి అనగానే అది ఇంకా ఒక పెద్ద డిస్కషన్ అయ్యే అవకాశం ఉంది. మీరు అన్నట్టే, మీరు అన్న పాయింట్ కరెక్టే. బట్ నాకు ఎక్కడ కూడా అలా అనిపించలేదు. ఎందుకంటే ఆ క్యారెక్టర్లో నిజంగా నిజాయితీ ఉంది,
నాకు చాలా ఈ పాత్ర నాకు గౌరవాన్ని అయితే తీసుకొస్తుంది. ఎంత పెద్ద పేరు, నెక్స్ట్ ఏం అవుతుంది అవన్నీ తెలీదు, బట్ ఒక వెరీ నెక్స్ట్ అవడం ఏంటి, ఆల్రెడీ పెద్ద పేరు వచ్చేసింది, ఇంక అది మళ్ళీ అది ఐఎమ్ హంబుల్, బట్ చాలా మర్యాద తీసుకొచ్చే క్యారెక్టర్ అయితే నాకు తెలుసు. నాకు ఒక యాక్టర్గా నా యాక్టింగ్ కేపబిలిటీస్ చూపించుకోవడానికి చాలా ఉపయోగపడే పాత్ర. అండ్ ఇంత మంచి కథ రావడం కూడా నిజంగా నేను ఇందాక అదే చెప్తున్నాను, ఎందుకంటే ఐ ఫీల్ సో గ్రేట్ఫుల్ సార్. అంటే ఈ మధ్య కాలంలో ఇంత స్ట్రాంగ్ ఉమెన్ రోల్స్ వస్తున్నాయో లేదో మరి నాకు తెలీదు, నాకు రావడం అనేది సడన్ గా. ఇది స్ట్రాంగ్ ఉమెన్ క్యారెక్టర్ అని మీరు డిఫైన్ చేయగలరండి? డెఫినెట్లీ సార్. ఎలా అంటే ఆ అమ్మాయి కంటే ఒక స్ట్రెంగ్త్ ఉంది కదా సార్. ఇప్పుడు ఎంత కాదన్నా ఫస్ట్ బ్రేకప్ అయింది, అది ఆ ప్రాసెస్ అదంతా నడుస్తుంది ఆ అమ్మాయిది, బట్ తన లైఫ్కి ఇంకొక ఛాన్స్ ఇవ్వాలనుకుంది, అక్కడే తను ఆగిపోలేదు. నేను అలానే సార్, నాకు లైఫ్లో ఒక పర్సనల్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇంక ఇంతేనేమో, నేను మా మదర్ది జరిగినప్పుడు బయటికి అడుగేసే ధైర్యం లేదు, కానీ అది లోపల పెట్టుకుంటూనే ఆ అడుగు ముందరికేసి ఆ రోజు ఆ సినిమా చేయడం వల్ల ఈరోజు నాకు ఈ సినిమా వచ్చి ఈరోజు నేను ఇలా ఉన్నాను. సో ఆ అమ్మాయి క్యారెక్టర్ కూడా అంతే, ఆ అమ్మాయికి లవ్ మ్యాటర్లో జరిగింది, నాకు నా లైఫ్లో వేరే పర్సనల్ మ్యాటర్లో జరిగి ఉండొచ్చు అంతే. జరిగి ఉండొచ్చు, జరిగింది సారీ, ఐ మీన్ నా పర్సనల్ లైఫ్ లో మదర్ది, అంటే మై మదర్ పాస్డ్ అవే 2 years బ్యాక్ సార్. ఓ నువ్వు ఎస్ ఐఎమ్ సారీ, నువ్వు మొన్న యు మూవ్డ్ టు 2 years ఆల్సో. సో అప్పుడు కూడా నేను ఆగిపోయి ఉండొచ్చు కదా సార్, అది లాసే, ఎవరికైనా ఏదైనా చాలా పెద్ద లాస్, అది లాస్. మరి సో మరి ఎలా బయటికి రాగలిగాను మరి? then who ధైర్యం అంతే, నేనే. who filled that void? Nobody who can fill it. Father can't fill mother. No, in the sense, of course, I agree to what you said, but father వైపు నుంచి మీకు 100% సపోర్ట్. చిన్నప్పుడు ప్రపంచం జగమెరిగిన సత్యం అది. మా నాన్న నేను తా అంటే తందనా అంటారు, ఎందుకంటే నా మీద అంత నమ్మకం. మా అమ్మకి కానీ మా నాన్నకి కానీ ఈ పిల్ల ఏది చేసినా కరెక్ట్గా చేస్తుంది, షీ నోస్ హర్ లిమిటేషన్స్, చాలా రెస్పాన్సిబిలిటీ ఉన్న పిల్ల. సో తన లైఫ్, తన కెరీర్ తన చేతుల్లోనే మనం వదిలేద్దాం. మనం వేలు పెట్టి నువ్వు ఇచ్చేయి నువ్వు వచ్చేయని నేనైతే నీకేం చెప్పను. ఇన్ఫ్యాక్ట్ మా నాన్నే నన్ను అడ్వైస్ అడుగుతాను, నేను చేయొచ్చా చేయకూడదని, నేను ఇక్కడ తప్పుగా మాట్లాడా ఆయనే అడుగుతాను, ఎందుకంటే నా మీద ఆయనకు అంత నమ్మకం అనమాట. మా అమ్మ కూడా అంతే. సో దే బిలీవ్ మీ అలాట్, ఈ పిల్ల కరెక్ట్గా ఉంటుంది అని. దే బిలీవ్డ్ యూ ఆల్రెడీ. దే బిలీవ్ మీ, యా. సో నివి క్యారెక్టర్ కూడా అంతే సార్, అక్కడితో తన జీవితం అయిపోయింది తను అనుకోలేదు కదా. వెన్ షీ మెట్ ద రైట్ పర్సన్ ఇన్ హర్ లైఫ్, తను కూడా ఒక ముందడుగు వేసి, ఇన్ఫాక్ట్ మీ సినిమా చూస్తుంటే తనే ముందడుగు వేసింది. అవును, మరి అది స్ట్రెంత్ కదా? అమ్మాయి కదా అడుగుతుంది, అది స్ట్రెంత్ కదా, మెట్ల మీద కూర్చున్నప్పుడు కదా. మరి మీరు చెప్పండి, అది స్ట్రెంత్ కదా? స్ట్రెంగ్త్. అంటే నేను ఎలాగ ఏ యాంగిల్లో చూసానంటే, యాజ్ ఎనీ అదర్ గర్ల్ నార్మల్లీ వల్నరబిలిటీస్ ఉంటాయి. అవును. సో దే వాంట్ టు టేక్ సమ్ షెల్టర్ ఇమీడియట్లీ. దాని గురించి ఎక్కడో అక్కడ లైఫ్ పాస్ ఆన్ అవ్వాలి కదా, ఎక్కడో అక్కడ ఒక నీడ దొరకాలి, ఒక తోడు కావాలి అనే ఒక కాన్సెప్ట్. మేల్ అండ్ ఫిమేల్ సేమ్ ఇది కాన్సెప్ట్. వాళ్ళకి హార్ట్ బ్రేక్ అయినా అదే, గర్ల్స్ హార్ట్ బ్రేక్ అయినా అదే. సో నేను ఆ యాంగిల్లో ఎక్కడో వీక్నెస్ ఇది ఈ అమ్మాయికి, నేను ఐ కుడ్ నాట్ రియల్లీ డెసిఫర్ ఇట్ టు మీ. నాట్ రియలీ సార్, అంటే షీ ఫెల్ట్ ఇట్ వెరీ జెన్యూన్లీ అంతే. ఆ క్యారెక్టర్ పరంగా మనం చూసుకుంటే నాకు ఇచ్చిన నరేషన్కి, నాకు వాళ్ళు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్కి నాకు అది చాలా బాగా అనిపించింది. అంటే తను ట్రై చేసింది, తన వంతు ప్రయత్నం తను చేసింది, అది వర్కౌట్ కాలేదు, తను మాత్రం ఏం చేయగలదు. ఇప్పుడు చాలా మంది అలానే ఉన్నారు. అదే పాట కూడా అదే చెప్తుంది కదా, వెనకకి చూసుకుంటూ నీ పయనం ఎలా, ముందుకైతే సాగలేదు దారి బాగున్నా. సో నువ్వు ఇంకెన్ని రోజులు వెనకకు చూస్తావు, ఇంకా అది వర్కౌట్ అవ్వట్లేదు అని తెలిసినప్పుడు ఎక్కడ వరకు లాగాలి అనేది కాదు, ఎక్కడ ఆగాలని తెలుసుకోవడమే జీవితం. అంటే ఇంకా దాన్ని సాగ తీసుకుంటూ పోతే ఇంకా జీవితాంతో దాన్ని అలానే ఉండిపోవచ్చు. బట్ సరే ఓకే ఇది అయిపోయింది, ఆ యాక్సెప్టెన్స్ అనేది ఇంపార్టెంట్. అది సినిమాలో తన క్యారెక్టర్కైనా, రియల్ లైఫ్లో మనకైనా, ఎక్కడికైనా ఏదైనా జరిగినప్పుడు యాక్సెప్టెన్స్ ఇస్ ఇంపార్టెంట్. తనకు ఆ స్టార్టింగ్ ఫేజ్లో ఏదన్నా డ్రాస్టిక్ సిచ్యువేషన్ మన లైఫ్లో జరిగినప్పుడు యాక్సెప్టెన్స్ అనేది తొందరగా రాదు ఎవరికైనా సరే. ఆ యాక్సెప్టెన్స్ రావడానికి కొంచెం టైం పడుతుంది. కొంతమంది అది సైలెన్స్లో ఆ యాక్సెప్టెన్స్ని తెచ్చుకోవడానికి ట్రై చేస్తారు, కొంతమంది కొన్ని వ్యసనాలకు అలవాటు పడతారు, కొంతమంది ఇంకొకటి ఏదైనా చేస్తారు. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాసెస్ ఉంటుంది. బట్ ఆ యాక్సెప్టెన్స్ ఎప్పటికైనా రావాల్సిందే, అది రాకపోతే మన జీవితమే నాశనం అయిపోతుంది అనేది నేను నమ్ముతాను. పర్సనల్ అంటే యూ షుడ్ టేక్ టైం. ఏదైనా జరిగినప్పుడు వెంటనే దులిపేసుకొని వెళ్ళిపోలేం కదా సార్, మనుషులమే కదా, మనము అటాచ్డ్గా ఉంటాం, మనము ఎఫెక్ట్ అవుతాం. యూ షుడ్ టేక్ ఇట్ ఇన్. బాధ వస్తే బాధపడాలి, నవ్వు వస్తే నవ్వాలి, ఏడుపు వస్తే ఏడవాలి, అదంతా తీసుకొని బట్ అర్థం చేసుకోవాలి. ఓకే ఇది జరిగింది, ఇప్పుడు దీన్ని నేను మార్చగలనా? లేదు. మన చేతిలో కంట్రోల్ లేనప్పుడు ఎంతకని సాధిస్తాను దానిపైన, ఏది సాధించను. నేను గివ్నే ఛాన్స్, ఇదే ఈ సిచ్యువేషన్ ఫర్ ఎగ్జాంపుల్
ఇఫ్ ఇట్ హ్యాపెన్ టు యూ, వాట్ వుడ్ బి యువర్ రియాక్షన్, పర్సనల్ రియాక్షన్? ఎక్కడ ఏ రియాక్షన్ అంటున్నారంటే అంటే అమ్మాయికి ఏం జరిగిందో అది మూవ్ ఆన్ అవ్వాలి కదా సార్. ప్రయత్నిస్తాం ఎంత వచ్చి. నేను ఏ టైప్ అంటే చివరి వరకు ప్రయత్నించే మనిషిని. దాన్ని ఎంతవరకు ప్రయత్నించాలో 100 కాకుండా 110 వరకు కూడా ప్రయత్నిస్తా. ఒకవేళ నా చేయి ఏదైనా దాటిపోతుంది, నాకు అది దక్కట్లేదు అంటే నేను ఏదో మాట్లాడడమో చేయడమో ఏదో ఒకటి చేస్తా. ఇంకొక పాయింట్ తర్వాత అది జరగట్లేదు అంటే బాధపడడం తప్ప ఎవరు మాత్రం ఏం చేస్తారు? బాధపడతా, అర్థం చేసుకుంటా, తర్వాత ఓకే మనకు దేవుడు వేరేది ఏదైనా మంచిది రాసి పెట్టున్నాడేమో. అంటే ఐ బిలీవ్ ఇన్ వన్ థింగ్, ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ అ రీజన్ అండ్ ద రీజన్ ఈజ్ వెరీ గుడ్. దిస్ ఈజ్ ఐ హ్యావ్ అ కోట్ ఆల్సో ఇన్ మై హౌస్. ప్రతిదీ మన మంచికే, ప్రతిదీ ఒక రీజన్ కోసమే జరుగుతుంది, ఆ రీజన్ కూడా మంచిదే అని నేను నమ్ముతా. ఓకే, సో సేమ్ సీక్వెన్స్ లో మీ రియాక్షన్ అది నేను నమ్ముతా అంతే. పర్సనల్ రియాక్షన్. ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ రీజన్ అండ్ ద రీజన్ ఇస్ వెరీ గుడ్. అది ఊరికే ఫన్నీగా అడుగుతున్నాను. అంతే అంతే ఇట్స్ ఎ వెరీ ఫన్నీ క్వశ్చన్. మీరు నార్మల్ గా ఇలాంటి ట్రాప్ లో ఎప్పుడైనా లేదు పడ్డారా? మరి అంతలా లేదు, కొంచెం జాగ్రత్తగా ఉండే మనిషిని. అవునా? లేదు, బట్ ఎస్ సార్, అంటే ప్రయత్నించాలి. ట్రయింగ్ ఈజ్ ఎవ్రీథింగ్. ఇంకా అది ఒకవేళ కొన్ని సిచ్యువేషన్స్ మీద మనకు కంట్రోల్ లేదు అంటే దాని మీద కంట్రోల్ సాధించే ప్రాసెస్లో మనల్ని మనం కోల్పోతాం అనేది నా నమ్మకం. సో అలా కాకుండా మనం టూ మచ్ ఆఫ్ ఇన్వాల్వ్ అంటే చేయాలండి. మనం ఎంత ప్రయత్నించాలో అంతవరకు ప్రయత్నించవచ్చు, నేను అదే చెప్తున్నాను కదా. బట్ అది ఎక్కడ, వేర్ ఇస్ ద లైన్? మీరు ఈ సినిమా క్యారెక్టర్ మొత్తం రన్ లో ఏ పార్ట్ ఎక్కువగా స్ట్రగుల్ అయ్యారండి చెయ్యడానికి కానీ, లేకపోతే ఛాలెంజ్గా అనిపించడానికి? చేస్తున్నప్పుడు దాని తాలూకా వాట్ యు కాల్ ఇంపాక్ట్ మెంటల్గా ఇది ఎలా హ్యాండిల్ చేయాలి మనం అసలు? అంటే ఫిజికలీ కొన్ని సీన్స్ ఛాలెంజింగ్ అనిపించాయి, కానీ నాకు మెంటలీ ప్రతి సీన్ ఒకటేలాగా అనిపించింది సార్. అంటే కొంచెం సెకండ్ హాఫ్లో వచ్చిన సీన్ మీరు చూస్తే, దట్ వెరీ ఇంటెన్స్ సీన్, దానికి ఐ జస్ట్ వాంటెడ్ టు బీ ఇన్ సైలెన్స్ బికాజ్ ఇట్ రిక్వైర్స్ దట్ సైలెన్స్. మీరు థియేటర్లో కూడా చూస్తే ఆ ట్రీట్మెంట్ కూడా కొంచెం సైలెంట్గా ఉంటుంది. పెద్ద ఆర్ఆర్ ఉండదు. ఎగ్జాక్ట్లీ, చాలా సైలెంట్ ట్రీట్మెంట్ ఉంటుంది. సో ఐ వాంటెడ్ టు ఫీల్ దట్ సైలెన్స్ ఇన్ మీ. ఆ సీన్కి ఒక్కటి కొంచెం నన్ను నేను లైట్గా అలూఫ్ చేసుకున్నాను. అంటే ఒక 2 గంటలు ఎవరితో ఏం మాట్లాడకుండా ఒక్కదాన్నే కూర్చున్నా. కొంతసేపు కూర్చొని ఐ వాజ్ జస్ట్ టేకింగ్ ఇట్ ఆల్. అంటే ఏం చేయొచ్చు, ఎలా చేయొచ్చు, జస్ట్ ఆ ఫీలింగ్ దట్ సైలెన్స్. ఐ వాంటెడ్ టు ఫీల్ దట్ సైలెన్స్. అంతే, అదొకటే. దానికి మించి వేరేవన్నీ ఐ థింక్ జస్ట్ ఆ మొమెంటరీగా అలా చేసుకుంటూ వెళ్ళిపోయాను. ఇప్పుడు రైటర్ సాయి రాజేష్ గారు, అవునండి, డైరెక్టర్ రవి గారు, మీరిద్దరితో వర్క్ చేశారు కదా కలిసి. ఎవరి కాంట్రిబ్యూషన్ ఎక్కువ ఉందని మీరు చెప్పగలరండి? సాయి రాజేష్ గారి కథ, సో హి హాస్ రిటన్ ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్. అవును, ప్రతి డీటెయిలింగ్ రాసి, అంటే అరటిపండు తొక్కవలిచి పెట్టినట్టుగా పెట్టిన స్క్రిప్ట్ అది. అవును. దెన్ వాట్ ఈస్ ది కాంట్రిబ్యూషన్ ఆఫ్ రవి నంబూరి? కథ అనుకొని రాసింది డెఫినెట్లీ రాజేష్ గారు, బట్ సినిమాకి డైలాగ్స్ రాసింది రవి గారు. లైక్ ఆల్ ది డైలాగ్స్ హ్యావ్ బీన్ రిటన్ బై డైరెక్టర్ రవి గారు అండ్ సాయి రాజేష్ గారు అండ్ రవి గారు ఇద్దరు కలిసి స్క్రీన్ ప్లే అనుకున్నారు. సో నాకు తెలిసి మీరు చూస్తే క్రెడిట్స్ లో కూడా బోత్ స్క్రీన్ ప్లేస్ బై దే షేర్డ్ ఇట్. సో ఐ థింక్ వాళ్ళిద్దరి కాంట్రిబ్యూషన్ ఈక్వల్ గా ఉంది. ఐ కెన్ సే దట్ బికాస్ సాయి రాజేష్ గారు బీయింగ్ అ ప్రొడ్యూసర్ అండ్ రైటర్ ఆల్సో, హీల్ హ్యావ్ దట్. ఆయన కథ మీద ఆయనకి ఎంత కథ ఒక ప్రేమ మమకారం ఉంటుంది, కథ కరెక్ట్ గా వస్తుందా ఉంటుంది. బట్ ఆయనకు రవి గారి మీద చాలా నమ్మకం. అంటే ఎంత నమ్మకం లేకపోతే ఆయన అనుకున్న కథని రవి గారికి ఇచ్చి మీరు తీయండి అని చెప్పగలరు. అంటే రవి గారి మీద అంత నమ్మకం. అండ్ నేను ఫస్ట్ టైం రవి గారిని కలిసి నాకు నరేషన్ ఇచ్చినప్పుడు కూడా ఐ వాజ్ బ్లోన్. అంటే ఈయన కథ కాదు, బట్ ఈయన ఇంతలా ఓన్ చేసుకుని ఆయన సొంత కథలాగా నాకు ఇంత డీటెయిల్ నరేషన్ ఇవ్వగలడం అనేది నాకు చాలా సర్ప్రైజింగ్ అనిపించింది. ఐ వాజ్ రియలీ బ్లోన్ అట్ ద నరేషన్. నరేషన్ కంటే ముందు రాజేష్ గారితో ఒక 10-15 minutes మామూలుగా అందరు రూమ్ లో కూర్చున్నప్పుడు రాజేష్ గారు ఒక జిస్ట్ లాగా చెప్పారనమాట. నాకు కథ ఏం చెప్పలేదు, బట్ క్యారెక్టర్ ఇలా ఉండబోతుంది అది. సార్ ప్యాషనెట్గా, చాలా ప్యాషనెట్గా ఒక 10 minutes ఇదే నేను ఎక్కువ చెప్పను, బట్ రవి విల్ గివ్ యూ డీటెయిల్డ్ నరేషన్ అన్నారు. ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ ద నరేషన్. అండ్ ఒక 2 hours నరేషన్, ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ రెండు కలిపి ఐ వాజ్ బ్లోన్. అంటే ఇది చేయకపోతే సినిమా తప్పు అవుతుంది అనిపించింది. అంతే, ఆలోచన లేదు దాని తర్వాత. అంత గొప్పగా చెప్పాడు, అంత గొప్ప కథ ఇది. సో నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఓకే, డైరెక్టర్తో మీ ట్రావెల్, మిమ్మల్ని ప్రోగ్రామింగ్ చేయడం సీన్కి, షార్ట్కి అండ్ కథ నరేషన్ గురించి చెప్పారు. వాట్ ఈస్ ది బెస్ట్ పార్ట్ ఆఫ్ యువర్ అసోసియేషన్ విత్ రవి నంబూరి? బ్రదర్ టు మీ సార్. అంటే ఐఎమ్ టాకింగ్ యాజ్ ఎ డైరెక్టర్. ఐఎమ్ టాకింగ్ అంటే యాజ్ అ డైరెక్టర్ గా స్టార్ట్ అయ్యి రైట్ నౌ ఆఫ్టర్ ద రిలీజ్ ఇక్కడ కూర్చొని హీస్ అ బ్రదర్ టు మీ. అంటే
ఆ అసోసియేషన్ అంతలా పెరిగింది. రవి సార్, రవి గారు నుంచి బ్రో అనే పిలుపు వరకు మేము వచ్చాం. తమ్ముడు అంటున్నాడు ఎస్కే ఎస్కే అని అంటున్నారు. అందరికి ఒకలాంటి చనువు వచ్చింది. నేను సెట్లో ఒకతే ఆడపిల్లను కదా, అందరు ఆడపిల్లైనా మగపిల్లాడైనా ఈ పిల్ల అన్నట్టు నన్ను చాలా ఆప్యాయంగా అందరు చూసుకున్నారు. కానీ ఇట్ స్టార్టెడ్ ఆన్ అ వెరీ ప్రొఫెషనల్ లెవెల్ అండ్ ఇట్స్ కమ్ అంటే ఆయన గెలుపు ఇట్ ఫీల్స్ వెరీ పర్సనల్ టు మీ బికాస్ హీఈస్ దట్ టాలెంటెడ్ అండ్ దట్ జెన్యూన్ పర్సన్. దట్ హార్డ్ వర్కింగ్, వెరీ హార్డ్ వర్కింగ్, చాలా క్లారిటీ. చిన్న చిన్న సీన్స్కి కూడా చిన్న చిన్న డీటెయిలింగ్ కూడా. అంటే ఇప్పుడు క్లైమాక్స్ చేసినప్పుడు వెనక అన్నీ ఇలా కట్టేసి ఉంటాయి, ఈ బెడ్షీట్స్ లాంటివేవో. అది అసలు దట్ యాడెడ్ సో మచ్ డ్రామా టు ద సీన్. లైక్ నార్మల్గా వెళ్ళి ఎక్కడైనా చేసేస్తుంటే ఒకలాగా ఉండేది, కానీ వాళ్ళు ఆలోచించి అలా ఆ బెడ్షీట్లు అన్నీ పెట్టి పెద్ద పెద్ద ఫ్యాన్లు పెట్టి అవి ఎగురుతూ ఆ గాలికి ఒక ట్రీట్మెంట్, మాది ఒక డిఫికల్ట్ కాన్వర్సేషన్ నడుస్తుంది. ఐ వాజ్ సో బ్లోన్. ఇలాంటి లైక్ చిన్న చిన్న విషయాలు కూడా చాలా చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. అది ఇప్పుడు అన్ని అండ్ ఎవ్రీథింగ్ ఇస్ పేయింగ్ ఆఫ్ ఆన్ స్క్రీన్. కాంట్రిబ్యూటెడ్ కదా, అంతే, ది ఇంపాక్ట్ ఆఫ్ ది ఫిల్మ్. ఎగ్జాక్ట్లీ సార్. అండ్ చాలా క్లారిటీ ఉన్న రైటర్ సార్. అంటే చాలా ఆయన పెన్ బలం చాలా గొప్పది. అసలు మీరు ఎలాగొచ్చారండి ఈ సీన్ లోకి మొత్తం? సో నేను లవర్ అనే తమిళ సినిమా చేశాను, అది తెలిసి దానికే కదా మీకు ఫిల్మ్ ఫేర్ వచ్చింది. ఎస్, లవర్ తెలుగులో ఎస్కేన్ గారు డిస్ట్రిబ్యూట్ చేశారు. తెలుగులో తీసుకుని ట్రూ లవర్ గా ఎస్కేన్ సార్ వాళ్ళే రిలీజ్ చేశారనమాట తెలుగులో. సో అప్పుడు వాళ్ళ సినిమా చూసి, అమ్మాయి చాలా బాగా చేసావు, మా దగ్గర ఏదైనా మంచి కథ ఉన్నప్పుడు నేను నిన్ను అప్రోచ్ అవుతాను అన్నారు. అది ఎప్పుడు ఒక 2-3 years బ్యాక్ మాట. అండ్ చెన్నై లవ్ స్టోరీ స్టార్ట్ అయ్యి ఇలా హీరోయిన్ వాళ్ళు చూస్తున్నాం అని అనుకున్నప్పుడు ఐ జస్ట్ గోట్ అ కాల్, అమ్మ ఇట్లా ఒక కథ అనుకుంటున్నాం, వచ్చి నరేషన్ వింటామని. వస్తాను సరే. నెక్స్ట్ డేనే వెళ్ళాను. నాకు ఏమీ తెలీదు, చెన్నై తెలీదు, లవ్ స్టోరీ ఏమీ తెలియదు అసలు. పిలిచారు, వెళ్ళాలి, నరేషన్ వినాలి, ఐ రెస్పెక్ట్ ఆల్ ఆఫ్ దెమ్ అని చెప్పి విన్నాను. మైండ్ పోయింది నాకు. బయటకు రాగానే ఐ కేమ్ అవుట్ విత్ అడ్వాన్స్. ఎక్కువ పూటలో ఓకే అయిపోయిన సినిమా అదంటే. నిజంగా చెప్పాను కదా, చేయకపోతే తప్పవుతుంది అనిపించింది. ఇంకా ఐ జస్ట్ వెంటనే సినిమా ఓకే అయిపోయింది. తమిళ్లో ఎలా చేశారు మీరు? తెలుగు అమ్మాయి అండి, అక్కడికి ఎలా కనెక్ట్ అయ్యారు? మెయిల్ అనే సినిమా చేశాను. సో అది తమిళ వాళ్ళు చూసారనమాట. సూపర్ డీలక్స్ డైరెక్టర్ త్యాగరాజ కుమారాజా సార్, హీ హాస్ హిస్ ఓన్ ప్రొడక్షన్ హౌస్, టైలర్ డర్డన్ అండ్ కీనోఫిస్ట్ అని. వాళ్ళు అమెజాన్ ప్రైమ్ కి దే వర్ డూయింగ్ అ వెబ్ సిరీస్ మోడర్న్ లవ్ చెన్నై అని. సో అలా ఈ క్యారెక్టర్ లుక్ ఆ క్యారెక్టర్ లుక్ కొంచెం సిమిలర్గా ఉంటాయి. సో వాళ్ళు అలా చూసి వాళ్ళు నన్ను ఇన్స్టాగ్రామ్లో అప్రోచ్ అయ్యారు, ఇలా మేము ఒక అమెజాన్ వెబ్ సిరీస్ చేస్తున్నాము, ఆడిషన్ ఏమైనా ఇవ్వగలరా అని. లైక్ యా ఓకే ఆడిషన్ ఇస్తాను. నేను ఆడిషన్ పంపించా ఇక్కడ నుంచి. వాళ్ళకి అది నచ్చి చెన్నైకి రమ్మన్నారు, వాళ్ళు నన్ను తీసుకున్నారు. అండ్ దెన్ ఆ వెబ్ సిరీస్ ద్వారా అది రిలీజ్ అయిన వెంటనే 10వ రోజుకి నాకు లవర్ వచ్చింది. మోడర్న్ లవర్ చెన్నై రిలీజ్ అయిన 10th డేకి నాకు లవర్ సినిమా వచ్చింది. లవర్ వల్ల మిగతా సినిమాలు ఇంకా అలా ఒక సినిమా హ్యాపీ రాజా అని ఇప్పుడు మన టీవీ ప్రకాష్ ఒకటి తమిళ్లో అది కూడా రిలీజ్ అయిపోయింది కదా, సమ్మర్ ఇన్ మార్చ్ 27 అయింది. మార్చ్ 27 రిలీజ్ అయిపోయింది. దాని తాలూకు ఇంపాక్ట్ ఎలా ఉంది? చాలా మంచిగా ఉంది సార్, చాలా మంచి. అది అగైన్ ఐ వాంటెడ్ టు బ్రేక్ అ ప్యాటర్న్. లవర్ అనేది చాలా ఇంటెన్స్ లవ్ డ్రామా. సో దాని నుంచి నాకు ఒక మంచి చిన్న ప్యాటర్న్ బ్రేక్ చేసి నాకు ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ చేయడం కానీ, మన ఇంట్లో ఉండే అమ్మాయి అనే క్యారెక్టర్స్ చేయడం నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట. అండ్ హ్యాపీ రాజ్ వాజ్ ఎగ్జాక్ట్లీ దట్ స్క్రిప్ట్ ఫర్ మీ. అంటే మంచిగా ఒక పెద్ద ఫ్యామిలీ సెటప్, అబ్బాయి తరఫున అమ్మా నాన్న, నా తరఫున అమ్మా నాన్న, కేయాటిక్ కామెడీ, లవ్, మళ్ళీ ఫ్యామిలీ డ్రామా, ఎమోషన్స్. అండ్ ద ఫిల్మ్ ఎండ్స్ ఆన్ అ వెరీ బ్యూటిఫుల్ నోట్. ఇట్ ఎండ్స్ విత్ అ బ్యూటిఫుల్ ఫాదర్ ఎమోషన్. నాకు అది చాలా చాలా బాగా అనిపించింది. ప్రతి సినిమాలో మనకు కావాల్సినట్టే రూల్స్ రావు కదా సార్, వచ్చింది ప్రతిదీ. నేను ఐఎమ్ అ చూసీ పర్సన్ టు ది ఎక్స్టెంట్ పాసిబుల్. ఎగ్జాక్ట్లీ, నేను చూసీ పర్సన్నే. బట్ ఐ డోంట్ వాంట్ టు టేక్ లైఫ్ టూ సీరియస్లీ ఆల్సో. నాకు నచ్చి ఒక ఆడియన్స్ లాగా నేను సినిమాని ఎంజాయ్ చేస్తాను, ఐ కెన్ రిలేట్ టు ద ఫిలిం అని అనిపించి నాకు బాగుంటే నేను చేస్తాను అనమాట. సో అలా హ్యాపీ రాజ్ చేశాను. సో అది మంచిగా తమిళ్లో చాలా బాగా నడిచింది సినిమా. వెంటనే ఇంకా మన చెన్నై లవ్ స్టోరీ. ఇప్పుడు మీరు ఏకకాలంలో అవతల తమిళ్ యువతల తెలుగు రెండు ఒకేసారి సిక్సర్ కొట్టారు, అదే అంటారా? థ్యాంక్ యూ అంతా ఎవ్రీ ఆడియన్స్. ఇప్పుడు ఎట్లా తమిళ్ ప్రాస్పెక్ట్స్ ఎట్లా ఉన్నాయి? తమిళ్ బాగున్నాయి సార్, గెటింగ్ స్క్రిప్ట్స్ ఇన్ తమిళ్, మంచిగా స్క్రిప్ట్స్ వస్తున్నాయి. నరేషన్స్ అంటే ఈ గోల్లో కొంచెం వినలేకపోయాను లాస్ట్ 2, ఎందుకంటే జడ్జ్మెంట్ పోయింది సార్. చాలా తిరుగుతూ ఉన్నాము, మన సినిమా కూడా ఇది రిలీజ్ అన్నీ ఉన్నాయి కదా. యూజువలీ రిలీజ్ టైంలో చాలా ఇమోషనల్ గా ఉంటాము, చాలా ఆ ఎక్సైట్మెంట్ ఉండొచ్చు, అన్ని భావోద్వేగాలకు గురవుతుంటాం కదా. సో యూజువలీ రిలీజ్ టైంలో నేను పెద్దగా ఏది వినను, ఎందుకంటే నాకు ఎక్కదు, ఏం అర్థం కూడా కాదు అది ఎవరికైనా. ట్రాన్స్ లో ఉంటారు కదా. అదే సో అదే అయిపోయింది. నరేషన్స్ అన్ని అవుతున్నాయి. ఐ మైట్ స్టార్ట్ సంథింగ్ సూన్ ఇన్ తమిళ్ ఆల్సో. యా, అంటే అక్కడ కూడా నాకు ఫస్ట్లీ తమిళ ఆడియన్స్ కూడా నన్ను ఎంతగా ఓన్ చేసుకున్నారంటే, నేను తమిళ అమ్మాయి అనుకుంటారు అందరూ, తెలుగు అమ్మాయిని ఎవరు అనుకోరు. వచ్చు, అందుకే కదా సార్.
నేర్చుకున్న సినిమాల కోసం. అవునా? యా ఓ గ్రేట్. యా జస్ట్ మోడర్న్ లవ్ చెన్నై తర్వాత నుంచి అది ఫస్ట్ ప్రాజెక్ట్ కాబట్టి దానికి ఒకటి డబ్బింగ్ చెప్పలేకపోయాను. లవర్కి నేనే డబ్బింగ్ చెప్పాను తమిళ్లో, హ్యాపీరాజ్కి నేనే డబ్బింగ్ చెప్పాను. అమ్మో మీరు మామూలు కాదైతే. అయ్యో అలా ఏం లేదు సార్. గ్రేట్ కదా. నాకు చాలా ఇష్టం అంటే నేర్చుకోవడం అంటే, వాళ్ళు మనకు అంత మర్యాద ఇచ్చి నన్ను వాళ్ళు తీసుకుంటున్నప్పుడు ఆ భాషకి, ఆ జనానికి, ఆ ల్యాండ్కి ఇచ్చే మర్యాద అది. సో అండ్ నరేషన్స్ కూడా నాకు తమిళ్లో తీసుకోవడం చాలా ఇంట్రెస్ట్. అంటే వాళ్ళు మన సొంత మదర్ టంగ్లో ఇప్పుడు మన తెలుగులో ఎంత కంఫర్టబుల్గా మాట్లాడుకుంటున్నాం, వాళ్ళు అలా తమిళ్లో నరేషన్ చెప్పి వాళ్ళ పాపం మళ్ళీ అలా అలా ఆలోచించి, ఎవరైనా అంతే. ఇప్పుడు తెలుగులో నాకు తెలుగులోనే వినడం ఇష్టం నరేషన్, ఎందుకంటే మనం ఆలోచించేదే తెలుగులో. మనం బాధపడిన తెలుగులో పడతాం, తిట్టుకున్న తెలుగులో. అంటే ఇప్పుడు సడన్ గా ఇంగ్లీష్ లో తిట్టుకోవాలన్నా లేదా వేరే నాకు కోపం వస్తే వెంటనే తెలుగులో తిట్టేస్తాను కదా సార్, తమిళ్లో వస్తుందా నాకు రాదు కదా. సో మదర్ టంగ్ లో ఉండే కంఫర్ట్ వేరు. సో ఐ లైక్ లిసనింగ్ నరేషన్స్ ఇన్ దర్ ఒరిజినల్ లాంగ్వేజెస్. వీలైనంత వరకు అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాను. సో అలా తమిళ్ ఐ స్టార్టెడ్ లెర్నింగ్. ఇప్పుడు ఒక లెవెల్ వరకు చదువుతాను కూడా తమిళ్. అలా బోర్డులు అవన్నీ చూసి నేర్చుకొని మెల్లగా తమిళ్ రాయడం రాదు, చదువుతా అంతే. చాలు తెలుగు. ఇప్పుడు జయసుద్ గారికి తెలుగు రాదు, షీ కాంట్ రీడ్ తెలుగు, బట్ షీ కెన్ ఎక్స్టెంపోర్ గా మీరు ఎంత పెద్ద డైలాగ్ ఇచ్చినా చెప్పగలరు తెలుగు. తమిళ్ బ్రహ్మాండంగా, ఆఫ్ కోర్స్ తమిళ్ బ్రహ్మాండంగా మాట్లాడతారు ఆవిడ. సో ఐ లెర్న్ తమిళ్. అండ్ వేరే ఊరు అమ్మాయినైనా వాళ్ళ ఊరు అమ్మాయి లాగా అంటే నాకు అది కాంప్లిమెంట్ లాగా అనిపిస్తుంది. మీరు తెలుగు అనుకున్నామే అంటారు. వాళ్ళు అంతలా ఓన్ చేసుకున్నారు కాబట్టి కూడా ఏమ్మా ఇవ్వలో అழகா பேசுறீங்க தமிழ் எப்படி வரும் தமிழ் உங்களுக்கு. నాకు వచ్చు సార్, నేర్చుకున్నాను. సూపర్ సూపర్, నా యారు இப்படி பார்த்ததே இல்ல తెలుగు பொண்ணு இவ்வளோ நல்லா தமிழ் பேசுதுன்னு వాళ్ళు అంటారు. ఓకే సార్, థ్యాంక్ యూ. நீ நல்லா பேசுறீங்க தமிழ். எனக்கு நல்ல வரும். நீங்க பேசுறீங்களா? சூப்பர் சூப்பர். நான் 10 நாள் இருப்பேன் அங்கயா? ஓகே. చెన్నైలో. సూపర్ సార్. సో ఇట్ వాస్ ఈ కండిషనల్ లెర్నింగ్, అదర్వైజ్ యూ కెనాట్ మూవ్ ఆన్. ట్రూ. కాఫీ కావాలని అడిగినా, బస్ టికెట్ కావాలన్నా. నాకు అదొక సరదా. నాకేం తెలుసా సార్ ఎలా నేర్చుకున్నాను తెలుసా, నా డైలాగులన్నీ నిజ జీవితంలో నేను వాడడం మొదలు పెట్టేసేదాన్ని. ఇప్పటికీ మా ఫ్రెండ్స్తో మాట్లాడుతుంటే లవర్ డైలాగ్స్లో మాట్లాడేదాన్ని అనమాట. అమ్మ తల్లి సినిమా రిలీజ్ అయ్యి 2 ఏళ్ళు అయింది, ఆ స్క్రిప్ట్ మర్చిపోవే అంటారు. బట్ నాకు వచ్చిన తమిళ అదే అప్పట్లో. ఆ డైలాగే వచ్చి నాకు ఇంకేం రాదు. తల్లి దండం పెడతాను, నువ్వు ఇంకో సినిమా చేసావు, మేము వేరే సినిమాలు చేసుకుంటున్నాం, మమ్మల్ని వదిలేవు. నేను మర్చిపోను, నేను లవర్ డైలాగ్స్ అనే మాట్లాడతాను అని చెప్పేదాన్ని. చాలా బాగుందండి, చాలా బాగుంది. అండ్ ఇప్పుడు ఈ 2 భాషల తర్వాత హిందీ ఏమైనా అవకాశాలు వస్తున్నాయా మీకు? హిందీ టచ్ అవ్వలేదు? ఇంకా టచ్ అవ్వలేదు. యాక్చువల్లీ ఒక టచ్ అయింది, కొంచెం డేట్స్ సెట్ అవ్వక వర్కౌట్ అవ్వలేదు. బట్ చూద్దాం సార్, చేద్దామని మంచి సినిమాలు చేద్దాం. నో యు ఆర్ నౌ యు ఆర్ ఆన్ ది వే. అంతే అంటారా? ఆన్ ది వే. సౌత్ లో 2 లాంగ్వేజెస్ గెలిచారు కదా. ఇంకా మెల్లిగా అవతల కన్నడ, యువతల మలయాళం, మీ జర్నీ స్టార్ట్ అయిపోయినట్టే. మీకు బేసిక్గా మాట్లాడాలంటే ప్రతి హీరోయిన్కి కానీ, ఒక గర్ల్కి కానీ, ఒక బాయ్కి కానీ ఒక ఇన్స్పిరేషన్ ఉంటారు. ఒక ఫేవరెట్ హీరోయిన్, ఒక ఫేవరెట్ హీరో, ఒక ఫేవరెట్ డైరెక్టరు. అంటే ఈ రీమ్స్ లో ఉన్న వాళ్ళకి, ఎవరో జనరల్ పబ్లిక్ కాదు, సినిమాల్లోకి వద్దాం అనుకున్న వాళ్ళకి ఆ ఆలోచనలు ఉంటాయి, ఆ లైకింగ్స్ ఉంటాయి, ఆ వర్షిప్ ఉంటుంది. మీకు ఎవరండి బాగా ఇష్టమైన హీరోయిన్? నేను జనరల్ పబ్లిక్ సార్, నేను ఎప్పుడూ యాక్టర్ అవుదాం అనుకోలేదు. మరి ఎలాగయ్యారండి అసలు? అది బేసిక్ క్వశ్చన్. మీ ఇంట్లో ఒప్పుకున్నారా మీరు సినిమాల్లోకి రావడానికి? మన తెలుగు వాళ్ళకి సినిమా ఇండస్ట్రీ ఏం చెప్పాను మా పేరెంట్స్ గురించి? అదేలేండి, మీరు ఆడిందాట పాడింది పాట అలా అని కాదు. బట్ అట్ ద సేమ్ టైం నన్ను ఎక్కడ తప్పు ఒప్పులు చేసినా నన్ను కరెక్ట్ చేస్తూనే ఉంటారు. అంటే ఇప్పుడు తల్లిదండ్రులే కదండి పిల్లలకు చెప్పాలి, కానీ ఈ పిల్ల ఏ డెసిషన్ తీసుకున్నా కరెక్ట్గా తీసుకుంటుందని ఒక నమ్మకం. ఒకవేళ ఎక్కడైనా తప్పు, నేను మనిషిని, నేను తప్పులు చేస్తాను, ఎక్కడైనా తప్పు వెళ్ళినా కూడా నాన్న నువ్వు ఇలా చేసావు ఓకే, బట్ ఇలా నెక్స్ట్ ఎలా చేయకుండా ఉండాలి, జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పి నాకు జాగ్రత్తలు చెప్తారు. కానీ అదే చెప్తున్నాను కదా సార్, చిన్నప్పటి నుంచి ఈ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో చదువుతో పాటు నాకు ఈ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ చాలా ఉండేవి. జెమినీలో యాంకర్గా చేశారా కొన్నాళ్ళు? అంతగా ఏం చేయలేదు, జస్ట్ అసలు ఏంటి అని నా క్యాజువల్ గా ఎవరో పిలిస్తే ఊరికే అలా వెళ్ళాను అంతే. కొన్నాళ్ళు కూడా చేయలేదు, నాకు తెలిసి 1-2 రోజులు చేసి ఉంటాను అంతే. కొన్నాళ్ళు కూడా కాదు, ఊరికే చిన్న తెలియని వయసు సార్, చాలా చిన్న పిల్లని, హార్డ్లీ 9th class 10th class. I'm just exploring. I was doing a reality show in Gemini, Bol Baby Bol ani. I was a contestant. సో అలా చూసి వాళ్ళే వై డోంట్ యూ కమ్ అంటే యా ఓకే సరదాగా, నేను ప్రతిదానికి యా ఓకే అని సరదాగా వెళ్ళిపోయేదాన్ని అనమాట. ఫస్ట్ సీజన్ లో 3rd ప్రైజ్, 3rd సీజన్ లో ఫస్ట్ ప్రైజ్, ఫస్ట్ సీజన్ లో 3rd ప్రైజ్, సెకండ్ సీజన్ లో ఫస్ట్ ప్రైజ్.
సెకండ్ సీజన్లో థర్డ్ ప్రైజ్, థర్డ్ సీజన్లో సెకండ్ ప్రైజ్. బోల్ బేబీ బోల్ 1లో లేను, 2లో. 2లో. ఓకే. అంటే సంగీతం ఎక్కడ నేర్చుకున్నారు మీరు? నేను సంగీతం క్లాసికల్ మ్యూజిక్ డిఫరెంట్ పీపుల్ దగ్గర నేర్చుకుంటూ వచ్చాను సార్. మై ఫస్ట్ గురు వాజ్ వాణి గారు అని మా ఫ్రెండ్ వాళ్ళ మదరే. అండ్ అగైన్ మళ్ళీ మా ఏరియాలోనే ఐ వెంట్ టు తమిళియన్ అనమాట, కర్ణాటక టీచర్. ఏ ఏరియాలో ఉంటారు మీరు? పద్మారావు నగర్. ఎస్, పద్మారావు నగర్. నాకెవరో చెప్పారబ్బా, పద్మారావు పద్మారావు నగర్. అక్కడ శ్రీ విద్యా గారని అక్కడ నేర్చుకున్నాను. అండ్ లలిత సంగీతం రామాచారి గారి దగ్గర నేర్చుకున్నాను. రామాచారి. వెరీ నైస్. అలా నేర్చుకుంటూ మ్యూజిక్ అలా కంటిన్యూ. అవును, మరి మీ పాట మీరే పాడుకోవచ్చుగా, సంగీతం నేర్చుకుని మీ గొంతు బాగుంటుంది. మొన్న ఎక్కడో కూడా చిన్న పాడారు. అది వాళ్ళే పాడించాలి సార్ మేబీ. అంటే అలా కాదు, యూ ఆల్సో కెన్ షో ద ఇంట్రెస్ట్. నో దట్ విల్ హ్యాపెన్. అంటే ఇప్పుడు ఒక దాంట్లో ఉన్నప్పుడు ఫస్ట్ ఒక దాని మీద ధ్యాస పెడదాం అంటే నాకు ఈ సినిమాకి బాధ్యత హీరోయిన్. ఇది వేరే. అండ్ రైట్ నౌ ఐఎమ్ అన్ యాక్టర్. సింగింగ్ అనేది అది ఎక్కడికి పోదు, ఎందుకంటే గొంతు అలానే ఉంటుంది, నా వాయిస్ అలానే ఉంటుంది, అలానే ఉంటది. బట్ ఇది నేను ఇట్స్ ఎవ్రీడే వర్క్. ప్రతి సీన్ ఆ రోజే ఫస్ట్ టైం అండ్ లాస్ట్ టైం చేస్తాను. ఏ సీన్ అయినా దట్ ఈస్ ద ఓన్లీ టైమ్ ఐ కెన్ డూ దట్ సీన్. సో నేను ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయాలి. సర్లే మళ్ళీ చేసుకోవచ్చాను కాదు, ఇంకో టేక్ అని చెప్పి ఆ రోజంతా మనం టేకులు తినకూడదు కదా. సో చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. కాబట్టి రైట్ నౌ ఐఎమ్ అన్ యాక్టర్, మై రెస్పాన్సిబిలిటీ. పైగా ఈ సినిమా నేను అలా లవ్వరు లేకపోతే హ్యాపీ రాజా నేను చూడలేదు, విన్నాను తప్పితే చూడలేదు. ఆఫ్టర్ ఐ కేమ్ అక్రాస్ యూ, ఐ కేమ్ టు ఈ అమ్మాయి చేసిందనమాట, ఇది చేసిందని తెలుసుకున్నాను నేను. కానీ బట్ ఈ సినిమా వరకు మాత్రం ఇది వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్. అది వెరీ రేరెస్ట్ ఆఫ్ ది రేరెస్ట్ క్యారెక్టర్స్ దట్ ఏ హీరోయిన్ కెన్ రియల్లీ గెట్, కెన్ డ్రీమ్ ఆఫ్. ఇన్ఫాక్ట్ అది మీకు తలంపుగా వచ్చింది. సమ్వేర్ ఫేట్ లెడ్ యూ, డెస్టినీ. మరి అలా వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా కాబట్టి దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. బట్ రెట్రో ది ట్రెండ్స్ ఆర్ రిపీటింగ్. మొన్న లెనిన్ లో అఖిల్ పాడాడు. yes that will happen soon sir. అంటే ఇప్పుడు మనం people are noticing somewhere somebody will ask, something will happen. రైట్ నౌ ఐఎమ్ అన్ యాక్టర్. వాళ్ళు ఎవరు అడుగుతారో అడగరో, ఎప్పుడు అడుగుతారో అడగండి, కానీ ముందు మాకు పాట పాడండి. అయ్యో సార్ ఇప్పుడు మా గొంతు పోయింది. ఏం పర్లేదు, మీరు ఎలా పాడినా బాగుంటుంది. మీ గొంతు ప్రాక్టీస్ గొంతు ఎక్కడికి పోతుంది? అంటే గొంతు నిజంగా థ్రోట్ ఇన్ఫెక్షన్ లాంటి లైట్ గా ఉంది, అందుకని తప్పులు పాడితే. లైట్ సాంగ్ పాడండి, పెద్ద కచేరీ చెయ్యొద్దు. లేదు నగమోము అలాంటివి కాదు, లైట్ సాంగ్ ఏదైనా. పువ్వుల్లో దాగున్న పళ్ళెంతో అతిశయం, ఆ సీతాకోక చిలుక ఒళ్ళెంతో అతిశయం, వేణువులో గాలి సంగీతాలే అతిశయం, గురువెవ్వరు లేని కోయిల పాటే అతిశయం, అతిశయమే అచ్చరు ఉందే నీవేనా అతిశయం, ఆగిరులు ఈతరులు ఏ ఝరులు లేనప్పుడు ముందున్న ప్రేమేగా అతిశయం. ఓ 16 ప్రయాణ పరువంలో అందరికీ పుట్టేటి ప్రేమేగా అతిశయం. ఓ చాలా సులభంగా సునాయాసంగా అవలీలుగా పాడేశారు. థ్యాంక్ యూ సార్. చాలా అది కొంచెం మా టిపికల్ ట్యూన్. ఇది ట్యూన్ గానే ఒక టిపికల్ ట్యూన్ కంపోజిషన్. రెహమాన్ ది లిటరీ ఒక టిపికల్ కంపోజిషన్ ఈ పాట. అండ్ ఫుల్ స్ట్రెచ్ లో పాడారు ఆవిడ. మీరు చాలా దాన్ని వెరీ ఈజీగా ఎఫర్ట్లెస్ గా పాడేశారు కదా. ఈ సినిమాలో పాట పాడండి ఏదైనా. ఇది పాడలేదు సార్ ఈ సినిమాలో. కాదు, మీరు పాడండి అంటున్నా. ఈ సినిమాలో పాట, ఆ పాట నాకు చాలా ఇష్టం అండి. గుర్తుందా గుర్తుందా నువ్వు తడిసిన తొలి వర్షం. చాలా బాగా రాశాడు. చాలా బాగా, నాకు చాలా ఇష్టం లిరిక్స్, బ్యూటిఫుల్ లిరిక్స్. అది పాడమంటారా? గుర్తుందా గుర్తుందా నువ్వు తడిసిన తొలి వర్షం, అది వెలసిన తరువాత ఆగిందా ఆకాశం, జల్లులో హాయిని చూడాలంతే, వెలుగులో అందం చూడాలంతే, అది తొలిదా మలిదా నీకెందుకే, తొలి ప్రేమేం తోపు కాదే అమ్మడు, నీ లైఫ్ ని ఆపలేదే ఎన్నడూ. గ్రేట్ అమ్మా, గ్రేట్
గ్రేట్ Thank you, sir. గ్రేట్. Thank you. ఎందుకంటే Thank you, ఇదే రికార్డింగ్ లో మైక్స్ లో గనక ఇదే ఫుల్ థ్రోటెడ్ ఈజ్ తో గనక పాడితే అసలు థియేటర్ లో అదిరిపోయి ఉండేది మీ వాయిస్. అయ్యో థ్యాంక్ యూ నిజంగా చెప్తున్నా. Thank ఐ you. విష్ పూర్వం రోజుల్లో అందరూ కన్నమ్మ గారు, జీవరలక్ష్మి గారు, భానుమతి గారు. భానుమతి గారు ఇంకా అల్టిమేట్ ఎగ్జాంపుల్. yes. రైట్ ఫ్రమ్ ది డే వన్ కన్నమ్మ గారి దగ్గర నుంచి తీసుకుంటే అందరూ వాళ్ళ పాటలు వాళ్ళు పాడుకున్న, నాగేశ్వరరావు ఆయన పాటలు ఆయన పాడుకున్నారు. అప్పుడు ఒక పాట చిరంజీవి గారు పాడారు. అండ్ వెంకటేష్ మొన్న టెక్నికల్లీ అని ఆయన వాయిసే కదా, ఆయన వాయిసే కదా అది. చూద్దాం సార్, అంటే అది మనం let it హ్యాపెన్ ఆర్గానికలీ. అదే నాకు గౌరవం. naturally. సో లెట్ ఇట్ అయితే నాకు అదే you need not necessarily request somebody for No, that. no, I But don't it will also. it will be a great trend Yeah. again. yeah. అది వస్తే చాలా బాగుంటుంది. బట్ గర్ల్స్ మెనీ గర్ల్స్ కెన్ వెరీ ఈజీలీ సింగ్. ట్రూ, యా. ఆ సింగింగ్ క్వాలిటీ ఉంటుంది గర్ల్స్ అందరికి కూడా, మేల్ కి ఎక్కడ ఉంటుంది కానీ. కాబట్టి దట్ ఈస్ ఏ గిఫ్ట్ ఆఫ్ ది గ్యాప్ మీకు. అంతే విల్ సీ వాట్. బట్ ఇప్పుడు ఈ సాంగ్ తర్వాత ఇప్పుడు ఫస్ట్ క్యారెక్టర్ త్రిగుణ్ అండ్ తర్వాత కిరణ్ అబ్బవరం. కిరణ్ అబ్బవరంతో మీరు చేస్తున్న సీన్స్ లో మీరు కిరణ్ అబ్బవరాన్ని ఒక యాక్టర్గా చూసినప్పుడు అంత ఇంటెన్స్ డ్రామాలో, వాట్ వాజ్ యువర్ రియాక్షన్స్ వెన్ హీ వాజ్ యాక్టింగ్, వెన్ హీ వాజ్ పెర్ఫార్మింగ్? అది అలా చేయడం ఎ లిటిల్ క్రిటికల్, వెరీ క్రిటికల్. క్రిటికల్. ఎనాక్ట్ చేయడం గ్రేట్, అవును. అది డైలాగ్ చెప్తూ విరగబడి నవ్వుతా డుస్ట్ అవన్నీ వెరీ కామన్. బట్ ఈ క్యారెక్టర్ చేయడం కొంచెం కష్టం సార్, డెఫినెట్లీ కష్టం. ఎందుకంటే అండర్ ప్లే చేస్తూ, అవును సార్, ఎమోషన్ అంటే ఆయనకుండే ఇమేజ్ కి ఈ క్యారెక్టర్ కి టోటలీ ఆపోజిట్స్. బట్ ఆయన ఈ క్యారెక్టర్ చేయడం కూడా అంటే ఆయనకు కూడా ఉంటుంది కదా, హీ వాంటెడ్ టు ట్రై సంథింగ్ వెరీ డిఫరెంట్. సో ఎవ్రీబడి ఈజ్ అప్రిషియేటింగ్ హిమ్ ఫర్ దట్ న్యూ genre that he wanted to explore and the way he acted కొన్ని సీన్స్లో. అంటే ఇప్పుడు నా పర్ఫార్మెన్స్కి ఫస్ట్ జడ్జ్ ఆయన పర్ఫార్మెన్స్కి ఫస్ట్ జడ్జ్ నేను, ఎందుకంటే మేమిద్దరమే మొహాలు చూసుకుంటూ చేస్తాం కాబట్టి. బట్ హీ ప్లేడ్ స్టీవెన్స్ క్యారెక్టర్ ఎక్సెప్షనలీ వెల్ సార్. అంటే యాక్టింగ్ ఈజ్ అబౌట్ నాట్ ప్రాబబ్లీ సేయింగ్ యూర్ డైలాగ్స్ బట్ అబౌట్ రియాక్టింగ్ అంటారు కదా, చాలా మంది చెప్తారంటే మన ఇచ్చే రియాక్షన్లే మోస్ట్ ఆఫ్ ద యాక్టింగ్ అంటారు. సో ఆయన చేసిన నటనకి నేను ఇచ్చిన రియాక్షన్స్ కానీ, నేను చేసిన నటనకి ఆయన ఇచ్చిన రియాక్షన్స్ కానీ, వి బోత్ ఆర్ వెరీ వెరీ కాంప్లిమెంటింగ్ దట్ వే. అండ్ మా ఇద్దరి మధ్య కూడా ఒక మంచి స్నేహం ఏర్పడడం వల్ల ఇట్ వాజ్ లుకింగ్ వెరీ గుడ్ ఆన్ స్క్రీన్ అండ్ హీ డిడ్ అన్ ఎక్సెప్షనల్ జాబ్. లైక్ ఐ రియలీ లైక్ దిస్ వర్క్. మీరు ఓకే, ఇది ఫైనల్ జడ్జ్మెంట్ లాగా చెప్పేశారు మీరు. బట్ ఇన్ ది కోర్స్ ఆఫ్ ఎ ట్రావెల్, ఆ సీన్లు చేసేటప్పుడు అలాంటప్పుడు హౌ కంఫర్టబుల్ వాజ్ హీ టు యూ? వెరీ కంఫర్టబుల్ సార్. ఎందుకంటే ఆ క్యారెక్టర్తో మీరు కోఆర్డినేట్ అయ్యి మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్ అదే నేను కిరణ్ గారు ఉంటూ ఉంటాం కాబట్టి, నేను కిరణ్ గారు డైరెక్టర్ గారు ముగ్గురు కూర్చొని మాట్లాడుకునేవాళ్ళు. ప్రతి సీన్ స్టార్ట్ చేసే ముందు డైరెక్టర్ గారు ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు, ఎందుకంటే ఆయన ఆన్ సెట్ కూడా కొన్ని ఇంప్రవైజేషన్స్ చేస్తూ అక్కడికక్కడికి ఆ సిచ్యువేషన్కి ఆ లొకేషన్కి తగ్గట్టు కొన్ని డైలాగులు మార్చేవాళ్ళు లేదా కొన్ని డైలాగ్స్ యాడ్ చేసేవాళ్ళు. అండ్ కిరణ్ గారి సెన్సిబిలిటీస్కి కిరణ్ గారు ఈ డైలాగ్ చెప్తే బాగుంటుందని డైరెక్టర్ గారికి అనిపించేది మార్చడము. మేమంతా కూర్చొని వీ టు సిట్ అండ్ ఇంప్రవైజ్ ద సీన్ ఆన్ సెట్. సో ఆ సినర్జీ అనేది, ఆ ముగ్గురికి ఉండే ఎనర్జీ కలిసి ఒక బ్యూటిఫుల్ సినర్జీ రావడం వల్ల వీఆర్ సీయింగ్ వాట్ వీఆర్ సీయింగ్ టుడే. అండ్ కిరణ్ గారు హాస్ ఆల్సో గివెన్ మీ దట్ స్పేస్. గౌరీ నువ్వు ఇలా చేయ బాగుంటుంది, గౌరీ ఇలా చేద్దాము, ఇలా రావచ్చా గౌరీ అని చెప్పి ఒక అమ్మాయి, అంటే ఇప్పుడు నేను చెప్పినట్టు సెట్ మీద ఆల్మోస్ట్ నేను ఒక్కదాన్నే అమ్మాయిని, అంటే మోస్ట్ ఆఫ్ ద టైం అంటే ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ మనం అంతా చేస్తూ కూడా వాళ్ళు హాఫ్ మేజర్ పోర్షన్ మీ ఇద్దరమే ఉన్నప్పుడు ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఆయన నాకు ఆ కంఫర్ట్ ఇవ్వడం, నేను ఆయనకి సార్ మీరు చెప్పండి హౌ ఎవర్ కంఫర్టబుల్ కిరణ్ గారు మీరు చెప్పండి ఎలా అని. సో మేమిద్దరం చాలా మాట్లాడుకునే వాళ్ళం, అంటే కాన్వర్జేషన్స్ గురించి కానీ సీన్లో ఉండే ఇంట్రికేట్ డీటెయిల్స్ గురించి. అంటే ఒక సీన్ చెప్పిన వెంటనే ప్రతిసారి సీన్ అయిపోయిన ప్రతిసారి డైరెక్టర్ గారు మాకు ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రతిసారి కిరణ్ గారు గెట్స్ వెరీ ఎక్సైటెడ్. రవణ అద్రిపోయింది రవణ చాలా బాగా రాశారు రవణ, చేసేద్దాం రండి. హీ హ్యాస్ దట్ ఎనర్జీ. అండ్ లాస్ట్కి వచ్చే వరకు పాపం ఆయన చాలా కష్టపడ్డారు. అంటే వేరే వర్క్ చేస్తూ రాత్రంతా పొద్దునంతా వేరే సినిమా షూటింగ్ చేసి వెంటనే ఈవినింగ్ కాల్ షీట్కి ఇక్కడ వచ్చి మళ్ళీ మేము నైట్ అంతా వీడ్స్ టు డూ క్లైమాక్స్. సో ఈ వర్క్ 24 hours అనమాట. లైక్ లిటరలీ పొద్దున వేరే సినిమా, నైట్ వేరే సినిమా, పొద్దున వేరే సినిమా, అట్లా ఒక 4-5 రోజులు చేసినట్టున్నారు. సో వెరీ వెరీ డిఫికల్ట్ సార్, వెరీ డిఫికల్ట్. అండ్ యూ హ్యావ్ టు అండర్ ప్లే ఆ క్యారెక్టర్. తను వేరే సినిమా వేరే వెబ్ సిరీస్ది అది అక్కడికి తీసుకురాకూడదు. హీ సో క్లియర్ ఇన్ ఎ సెట్. ఆయనకు స్టీవెన్ అనే పాత్ర ఎక్కేసింది.
వాడు ఎలా మాట్లాడతాడు, ఎలా చేస్తాడు, ఎక్కడ అలుగుతాడు, ఎక్కడ ఆనందపడతాడు, ఎక్కడ తుంటరిగా చూస్తాడు, ఇలాంటివన్నీ నాకు అర్థమైపోయాయి. సో హీ హ్యాస్ ఇట్ అంతే. స్టీవెన్ ఇస్ ఇన్ హిమ్. హీ ఈస్ స్టీవెన్. He is Steven. Yeah. There is no doubt. There's no doubt. He became Steven. Yes, yes. He became Steven. Yeah. మేనిఫెస్టేషన్ చాలా స్ట్రాంగ్ మేనిఫెస్టేషన్ Yeah. ఆ సినిమాలో. Yeah. మంచి మెమరబుల్ ఇన్సిడెంట్ ఈ సినిమాకి సంబంధించినంత వరకు. ఎందుకంటే దిస్ ఫిల్మ్ మీరు రేపు రాబోయే రోజుల్లో 100 సినిమాలు, 200 సినిమాలు, 300 సినిమాలు చేయొచ్చు. Yes. ఈ సినిమా ఇన్స్పిరేషన్ మీద ఇంకో రైటర్ ఇంకో బ్రిలియంట్ స్టోరీ రాయొచ్చు. క్యారెక్టర్ మీ గురించి రాయొచ్చు. ఆల్ దట్ ఈస్ పాసిబిలిటీస్. ఆల్ దట్ ఈస్ పాసిబిలిటీ. దిస్ విల్ స్టాండ్ ఫర్ ఎవర్ అవును. యాజ్ ఎ సామ్నీర్ ఇన్ యువర్ లైఫ్. Yeah. సో ప్రతి మూమెంట్ దీంట్లో ఒక ఇంపార్టెంట్ Yeah. మంచి ఇన్సిడెంట్ చెప్పాలి. స్వీటెస్ట్ మెమరబుల్ మర్చిపోలేమండి ఆ ఇన్సిడెంట్ అని ఒకటి ఏదో ఒకటి ఉంటుంది. చాలా ఉన్నాయి సార్. అంటే సంవత్సరం జర్నీ కదా, ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అని చెప్పలేము. ఎమోషనలీ కనెక్ట్ అయిన సిచ్యువేషన్స్ కొన్ని ఉన్నాయి, సరదాగా చాలా ఉన్నాయి. మీరు అడిగితే ఇప్పటికీ ఒక ఫన్నీ సిచ్యువేషన్ చెప్పాలంటే వర్షంలో తడవడం, చలికాలంలో బీచ్లో ఆ గాలికి వర్షంలో తడవడం అనేది ఇట్ వాజ్ నాట్ ఈజీ. అండ్ ఐ హ్యాడ్ డెంగ్యూ అప్పుడు అనమాట. సో ఆ డెంగ్యూతో అసలు ఆ షూటింగ్ చేయడము అండ్ ఆ చలికి అసలు ఒకలాగా అయిపోయాను నేను మనిషిని. సో ఇలాంటివి కనెక్షన్ ఉంది. అంటే ఎంత కష్టపడ్డాం, ఎంత చేసాం, అయినా కానీ మా టీం అంతా పక్కన ఉంటూ ఎంత సపోర్ట్ చేశారని. బట్ ఆన్ ద సేమ్ లెవెల్ అందరికీ ఒక ఎమోషనల్ కనెక్ట్. అంటే వెరీ బిగ్ ఫిలిం, జర్నీ చాలా పెద్దది. సో ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అని నేను నిజంగా చెప్పలేను. బట్ ప్రతిరోజు సెట్కి వచ్చినప్పుడు మా అందరి ఫేసెస్ అలా చూసుకొని ఆనందంగా గ్రీట్ చేసుకొని ఈరోజు ఏం చేస్తున్నాను ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది చూసారా ఎవ్రీడే. ఐ థింక్ ఐ కెన్ టెల్ దట్ సార్. ఎవ్రీడే ఎక్సైట్మెంట్ ఉండేది. అబ్బా ఏంట్రా ఇది అనే ఫీలింగ్ ఒక్కనాడు రాలేదు నాకు. అంటే అది ఎలా మెయింటైన్ అయిందో మరి, అది కథకున్న బలమా లేకపోతే అక్కడ ఉండే మనుషులకు ఉండే పాజిటివ్ ఎనర్జీయా మరి ఏంటో నాకు తెలియదు. కానీ ఎప్పుడు రెండు కదా అనిపించింది నాకైతే. క్యారెక్టర్ మీరు బాగా ప్రేమించారు అంతే. మీరు ప్రేమించే విధంగా సాయి రాజేష్ రాశారు. ఎస్, ఈస్ టేకింగ్ లైక్ దట్ ట్రూ డైరెక్టర్. ఎస్. సో ఎస్కేఎన్ వెనకాతలుండి అన్ని బాధ్యతలు. yes. సో దేర్ వాజ్ నో షేక్ ఎనీవేర్. ఎవరి బాధ్యతలు వాళ్ళు కరెక్ట్ గా చేస్తూ వచ్చారు సార్. అంటే ఎక్కడ మేము అది అని కాకుండా ఎవరి పని వాళ్ళు చేస్తూ వచ్చేసరికి నౌ ఇట్స్ లైక్ అ బ్యూటిఫుల్ ఫిలిం. అదే ఇప్పుడు మీరు ఎ గర్ల్ ఆఫ్ దిస్ జనరేషన్ గోయింగ్ త్రూ లాట్ ఆఫ్ షిఫ్ట్స్ అండ్ టర్న్స్ ఇన్ కెరీర్. సో యూ మస్ట్ హావ్ సీన్ లాట్ ఆఫ్ లైఫ్. ఎక్కువ జీవితాన్ని తక్కువ వయసులో చూసారు. డిఫరెంట్ పార్సల్స్, డిఫరెంట్ సెగ్మెంట్స్ కదా. ఇందులో ఇప్పుడు మనం నివి క్యారెక్టర్ తీసుకుంటే ఆ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ గర్ల్స్ ఆర్ ఫేసింగ్ ఇన్ ది సొసైటీ ఎవ్రీవేర్. హార్ట్ బ్రేక్స్, బ్రేకప్స్ అదే అది చాలా కామన్ రొటీన్ కోర్స్ అయిపోయి 6 months ఏదో రిలేషన్షిప్ అని ఏదో మూవ్ ఆన్ అవ్వడం, తర్వాత కటీఫ్ అంతే. మళ్ళీ ఇంకొక ఛానల్ ఓపెన్ అవ్వడం, లేకపోతే ఓపెన్ చేసుకోవడం, లేకపోతే అదే ఎదురవడం, ఏవో సంథింగ్ లైక్ దట్. మీరు ఇందాక చెప్పినట్టుగా పీపుల్ హ్యావ్ టు మూవ్ ఆన్. ఒక చోట ఆగిపోలేరు కదా. ఇప్పుడు ఈ ట్రెండ్స్ చాలా బిజారే, అలార్మింగ్ ట్రెండ్స్ నడుస్తున్నాయి సొసైటీలో. మీరు ఒక ఉమెన్ ఆఫ్ దిస్ జనరేషన్, బీయింగ్ ఇన్ ది యాక్టివ్ సొసైటీ, బీయింగ్ ఏ విట్నెస్ టు లాట్ ఆఫ్ డెవలప్మెంట్స్, లాట్ ఆఫ్ రిపర్కషన్స్, మీరు ఈ ట్రెండ్స్ గురించి ఏం చెప్తారండి? ఐ కాంట్ మేక్ బిగ్ కమెంట్స్ అబౌట్ ఇట్ సార్. బట్ ఆన్ అ జనరల్ బేసిస్ చెప్పాలంటే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎవరైనా ఫస్ట్ సెల్ఫ్ గురించి ఆలోచించాలి. మనం ఏంటి, మనం ఎక్కడి నుంచి వచ్చాం, మనం ఏది చేయొచ్చు, ఏది చేయకూడదు అని ఒక సెల్ఫ్ అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆన్సర్ యువర్ క్వశ్చన్, ఐ థింక్ ఎవరికి వాళ్ళు జాగ్రత్తగా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ సార్. అంటే చాలామంది ఏ ఉద్దేశంతో మన దగ్గరికి వస్తున్నారో అది మనకు తెలియదు. ఫస్ట్గా అందరూ రోజ్ టింటెడ్ గ్లాసెస్తోనే వచ్చినట్టు బాగానే ఉంటుంది, అంతా బాగానే ఉంటుంది. కానీ ఎవరి ఇంటెన్షన్స్ ఏంటి అని మనకు తెలియకూడదు. మన జాగ్రత్తలో మనం ఎప్పుడూ ఉండాలి. యూజువలీ నాకు తెలిసి నేను తొందరగా నమ్మేస్తాను ఎవరినైనా. నేను కొంచెం తొందరగా అంటే లైక్ మనుషుల్ని నమ్మాలి కదా సార్. లైక్ ఏదైనా పని చేస్తున్నప్పుడు కానీ ఏదన్నా కానీ నమ్మకం ఉండాలి కదా. నమ్మకం లేకుండా నేను ఇప్పుడు సినిమా కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఒక నమ్మకం అనేది ఇంపార్టెంట్. ఒక నమ్మిన తర్వాత మనం చేసే పని దానికి ఉండే వాల్యూ కానీ దానికి ఉండే ఇంటెన్సిటీ కానీ వేరు అనేది నేను బిలీవ్ చేసే అమ్మాయిని. అది చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు నేను ఈ సినిమా చేస్తున్నాను, మా డైరెక్టర్ ఉన్నారు, ఆయన నేను ఎప్పుడు కలవాలా, ఫస్ట్ టైం కలుస్తున్నాను, కానీ నమ్మాలి, ఆయన నమ్మాలి. చాలా జెన్యున్ గా అనిపించారు ఆయన. ఆయన నమ్మితే నా పని ఆ నమ్మకం తర్వాత వేరేలా ఉంటుంది.
లేదు ఇంకా డౌట్ పడుతూ ఎవరైనా చేస్తారా లేదా అని నేను అలా ఉంటే నా వరకే హాఫ్ అండ్ హాఫ్గా ఉంటుంది అవును కదా. సో ఆయన మీద నాకు ఆ జెన్యూన్ ఇంప్రెషన్ వచ్చింది అండ్ ఈజ్ అ బ్రిలియంట్ డైరెక్టర్. నేను నమ్మాను, చేశాను. మన రియల్ లైఫ్లో కూడా మనకంటూ మన ఎక్స్పీరియన్సెస్ చూసుకుంటూ మనం ఎవరిని నమ్మొచ్చు ఎవరిని నమ్మకూడదని చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు హ్యావ్ దట్ అవేర్నెస్. అంతే, అవేర్నెస్, ఆ మెచ్యూరిటీ. అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ అంటే టైమ్స్ ఆర్ చేంజింగ్ సో మచ్ సార్. అంటే అది నేను ఐ కాంట్ ఈవెన్ మేక్ అ కమెంట్ ఆన్ ఇట్. అంటే ఎప్పుడు ఎవరి మనోభావాలు దెబ్బతింటాయో ఏం చెప్తే ఏమైపోతారో అన్నట్టు ఉంది కానీ బట్ ఇట్స్ జస్ట్ దట్ యూ హ్యావ్ టు బి అవేర్. అంటే నేను అంటుంది ఇప్పుడు మీరు అన్నది కరెక్ట్. ఎవరి మనోభావాలు ఎలా దెబ్బతింటాయో తెలీదు, అంటే yeah. అసలు మనోభావాలు కూడా దెబ్బతినేటట్టు కూడా ఎవరు లేరు. అది ఏమో మరి మనోభావాలు దెబ్బతినేంత సున్నితమైన యాంగిల్లో లేరు. బిట్ ఉన్నారు సార్. అంటే ఫేర్ షేర్ ఆఫ్ పీపుల్ ఉంటారు కదా. అంటే ఏదన్నా కూడా కొంతమంది ఫీల్ అయిపోతారు, కొంతమంది ఎవరు తెలియదు, ఎవరి ఎక్స్పీరియన్సెస్ వాళ్ళ. ఫీల్ అయినా అవ్వకపోయినా యా మీరు ఇందాక చెప్పినట్టుగా కోర్స్ ఆఫ్ ఈవెంట్స్ ఆర్ ది సేమ్. సేమ్ యా నమ్మినా నమ్మకపోయినా అవును. యువతల ఈ గర్ల్స్ అయినా డిసీవ్ చేయొచ్చు, యా లేకపోతే బాయ్స్ అయినా డిసీవ్ చేయొచ్చు. Yeah. ఆన్ మోర్ అకేషన్స్ బాయ్స్ డిసీవ్ చేస్తారు అనేది ఇట్స్ ఎ జనరల్ నోషన్. ఓకే జనరల్ నోషన్ మా బాయ్స్ డిసీవ్ చేసేస్తారని. బట్ దేర్ ఆర్ ఫెయిర్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఫ్రమ్ గర్ల్స్. అంటే ఇంకోటి అబ్బాయిలాగా మేబీ అమ్మాయిలు అంత బయటకు వచ్చి చెప్పుకోలేరేమో, అదొకటి అబ్జర్వ్ చేస్తుంది. అంటే ఇప్పుడు మన సినిమాల్లో చూస్తున్నట్టు కానీ లేదా బయట చూస్తున్నట్టు కానీ ఒక అబ్బాయికి బ్రేకప్ అయితే ఎంత బయట అంటే తెలుస్తుందో మేబీ అమ్మాయికి బ్రేకప్ అయితే అంత బయట తెలియచ్చో తెలీదో తెలియకపోవచ్చు. ఎందుకంటే మేబీ అంత బహిరంగంగా అమ్మాయిలు వచ్చి నా లవ్ ఫెయిల్ అయిపోయింది అని చెప్పి అంత అది మేబీ అమ్మాయిల మనస్తత్వం. విమెన్ ఇన్ జనరలీ మేబీ అంతగా చెప్పుకోలేరు. నా ఫ్రెండ్స్ చూసాను చాలా మందిని అంతగా చెప్పుకోరు, లోపలే బాధపడిపోతూ ఎమోషన్స్ అన్ని పైలప్ చేసుకుంటారు కానీ బయటకు వచ్చి పెద్దగా చెప్పుకోలేరు. బట్ అబ్బాయిలకు ఒక ప్రాసెస్ ఉంటుంది, అమ్మాయిలకు ఒక ప్రాసెస్ ఉంటుంది. అంతే, మేబీ వీఆర్ మేడ్ లైక్ దట్, మన నేచరే అలాగేమో. అంతే. సో అమ్మాయిలు ఎక్కువగా రాలేకపోవచ్చు, బయటకు వచ్చి ఇలా జరిగిందని చెప్పుకోకపోవచ్చు. బట్ వాళ్ళు చెప్పాను కదా స్టార్టింగ్ లోనే, ఎవరిది విరిగినా మనసే, ఎవరికైనా ప్రేమే, ఎవరిదైనా బాధే. కానీ అది చూపించే విధానం, ఫీల్ అయ్యే విధానం అబ్బాయిలు అయితే చక్కగా మందు బాటిల్ పట్టుకుని వెళ్ళిపోతారు. ఉండొచ్చు. అదే మేబీ. సో నివి మేబీ అబ్బాయిలా బిహేవ్ చేసింది అనుకోవచ్చు. నివికి వేరే అప్రోచ్ ఉంది, ఇంకొక అమ్మాయికి ఇంకో అప్రోచ్ ఉంటుంది. ఇంకో అమ్మాయి సరే అయిపోయింది ఏంటి ఓకే నెక్స్ట్ మూవ్ అని అయిపోతే కొంతమంది దులిపేసుకొని వెళ్ళిపోతారు, కొంతమంది అలానే ఉండిపోతారు. సో డిఫరెంట్ పర్స్పెక్టివ్ సార్, పీపుల్ ఆర్ డిఫరెంట్. ప్రతి ఒక్కరి కథ వేరే, ప్రతి ఒక్కరి కథ వేరే, ప్రతి ఒక్కరి జీవితం వేరే, చరిత్ర అంతే మరి. కరెక్ట్. సో ఇప్పుడు బేబీలో కానీ నిజంగా సాయి రాజేష్ మాత్రం వెరీ క్రిటికల్ రైటర్. బేబీ చూసారా మీరు? చూసాను సార్, ఆఫ్ కోర్స్. వాట్ ఈస్ యువర్ కామెంట్ ఆన్ దట్ స్క్రిప్ట్ అండ్ ద హీరోయిన్ అండి? ఐ మీన్ అగైన్ ఇట్స్ అ డిఫరెంట్ క్యారెక్టర్ సార్. నేను అదే చెప్తాను కదా, ప్రతి మనిషికి ఒక కథ, అదొక వేరే కథ సార్. అంతే. అవును, ప్రతి ఒక్కరు వేరే. అంటే నేను అదే చెప్పాను కదా, అందరూ ఒకేలాగా ఉండాలని. బట్ ఇన్ థియేటర్ యు విల్ నాట్ బిలీవ్ వెన్ ఐ వాస్ వాచింగ్ బేబీ, రైట్, ఎట్ అ పాయింట్ ఈ అమ్మాయి ఏమైపోతుందేమో అని భయం వేసి బయటకు వచ్చాను నేను. వాట్ హ్యాపెన్స్ టు దిస్ గర్ల్ అంటే అంత ఎమోషనల్ గా ప్రెజెంట్ చేశాడు సాయి రాజేష్. నేను ఎట్ పాయింట్ బయటకు వచ్చేసాను అనమాట. షీఈస్ మిస్సింగ్ ది ట్రాక్. ఏమవుతుంది ఈ అమ్మాయికి నెక్స్ట్? ఎక్కడో బాటమ్లెస్ పిట్ లో పడిపోద్ది. That we cannot see because that character, we started loving that character. Yeah, from a very innocent, small, cute space nunchi. ఒక బస్తీలో ఏమీ తెలియని ఒక innocent girl, affected by the trends and the styles, fashions of the college life. అక్కడి నుంచి ఎటో వెళ్ళిపోతుంది అమ్మాయి. And the same thing happened to her finally. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయని ఒక సిచ్యువేషన్ లో ఇరుక్కుపోయి. దట్స్ అగైన్ అ వెరీ డిఫరెంట్లీ రిటర్న్ క్యారెక్టర్ సార్. అంటే ఇప్పుడు చాలా మందిని అడిగారు, ఇప్పుడు ఈ సినిమాకి బేబీకి ఏదైనా కంపారిజన్ అంది. కంపారిజనే లేదు కదా సార్. దట్స్ అ టోటలీ డిఫరెంట్ రిటర్న్ క్యారెక్టర్, ఇది ఒక టోటలీ డిఫరెంట్ రిటర్న్ క్యారెక్టర్. ఇట్స్ జస్ట్ దట్ అదే ఒక్కొక్కరిది ఒక్కొక్క కథ, బట్ అందరివి బలమైన కథలే. అందరివి బలమైన అది ఎస్, అందరివి బలహీనతలే, అందరివి బలమైన కథలే. అంతే సార్, కరెక్ట్, వెల్ పుట్. గుడ్ అమ్మా. నేను ఐఎమ్ రియల్లీ లుకింగ్ ఫార్వర్డ్ టు ఎ గ్రేట్ కెరీర్ అహెడ్ ఆఫ్ యూ. వెయిటింగ్. ఇప్పుడు నెక్స్ట్ అంటే మీరు ఇందాకే అన్నారు ఆ మాట, కొంచెం ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టర్లు చేయాలి గట్టా అని. అండ్ హీరోయిన్ పేరు చెప్పలేదు మీరు. ఇది ఒక ఇన్స్పైరింగ్ హీరోయిన్. నాకు మంచి క్యారెక్టర్ చేయాలని ఉంది సార్. కాదమ్మా, ఇప్పుడు ఒక శ్రీదేవి అంటారు, ఒక అనుష్క గారు అంటారు, ఇప్పుడు లేటెస్ట్ ఇది సెన్సేషన్ సమంత గారు. అవును,
విత్ మా ఇంటి బంగారం కదా. ఎస్ అవును, మా ఇంటి బంగారం చూసారా? చూసాను సార్, చాలా బాగా అనిపించింది సార్. అవునా? సమంత్ గారి పెర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? సార్ ఇట్స్ వెరీ ఇన్స్పైరింగ్ సార్. మీరు చూస్తుంటే ఊర్లలో లేడీస్ వెళ్ళిపోతున్నారు థియేటర్ కి. వన్స్ యూ క్రాక్ ద ఫ్యామిలీ ఆడియన్స్, దెర్ ఇస్ నథింగ్ లైక్ ఇట్. అవును, యా ఫెల్ట్ వెరీ నైస్. అసలు సమంత్ గారు ఫైట్ చేస్తుంటే అసలు అది ఇట్స్ డిఫరెంట్ అగైన్. మనం ఇన్ని రోజులు అమ్మాయిల్ని ఒకలాగా చూస్తూ వచ్చాము, ఒక అమ్మాయి ఫైట్ చేస్తుంటే ఇట్స్ న్యూ, ఇట్స్ సో ఇన్స్పైరింగ్ ఫర్ సమ్ పీపుల్. అరే ఎంత బాగా చేశారు అని స్పేస్లో ఉంటారు. సో అగైన్ వెరీ వెరీ డిఫరెంట్ స్టోరీ టెల్లింగ్. ఈ మధ్య చాలా స్టోరీ టెల్లింగ్ కూడా చాలా మారింది, చాలా మారింది. నాకు అది చాలా ఆనందంగా ఉంది. ఆవిడ 3 ఏళ్ళు గ్యాప్ రావడం, ఎస్ ఎస్, మళ్ళీ తనే చేయవలసి, ముందు కీర్తి సురేష్ ఎవరు అనుకున్నారంట, ఓకే ఓకే, బట్ తర్వాత మళ్ళీ తనే చేయవలసి రావడం వెరీ నైస్. యా, మీకు అలా నాకంటూ ఏదో ఒక మార్క్ తెచ్చుకోవాలి, సంపాదించుకోవాలి అనే ప్రయత్నంలో ఉన్నాను. జస్ట్ లుకింగ్ ఫార్వర్డ్, మంచి మంచి సినిమాలు చేయాలి, మంచి మంచి స్క్రిప్ట్స్ రావాలి. నేను కూడా జాగ్రత్తగా చేసుకుంటూ ముందుకెళ్ళాలి. అంటే మీకు ఒక యాక్షన్ ఓరియంటేషన్ సమంత మా ఇంటి బంగారంలో చేసిన I wouldn't mind, of course sir, I'll be more than happy to do it. నాకు ఉంటుంది కదా సార్ డిఫరెంట్ జానరాస్ ఎక్స్ప్లోర్ చేయాలి. మీకు ఉంటుంది కదా నలుగురిని ఉతికేయాలని. ఉండొచ్చు మేబీ, నిజ జీవితంలో ఎవరిని ఉతకలేం కదా సార్, సినిమాలోనే కదా ఉతకాలి. మేబీ వై నాట్. సమంత ఇన్స్పిరేషన్ అలా అని కాదు, బట్ జస్ట్ చెప్తున్నా అంటే. నిజమే. ఇప్పుడు ఆడియన్స్, ఒక సగటు ప్రేక్షకుడు మాస్ సినిమాలు ఎందుకు నచ్చుకుంటాడు? మరి వాడికి ఎవడో 100 మందిని తన్నాలని ఉంటుంది. మన హీరో కొడుతుంటే లైక్ అన్న కమా అని అన్నట్టు ఉంటారు అనమాట. హీరోస్ ఎవరు? చాలా మంది ఇష్టం సార్ నాకు. అగైన్ నాకు ఇంకోటి ఏంటంటే, ఈ పాటలు, ఈ మ్యూజిక్ ఉండడం వల్ల చిన్నప్పటి నుంచి డిఫరెంట్ యాక్టర్స్ పాటలు పాడుతూ, డిఫరెంట్ యాక్టర్స్ వీడియో సాంగ్స్ చూస్తూ, అంటే పాటలు పాడే ముందు చాలా పాత పాటలు కూడా పాడేదాన్ని, కానీ సినిమాలు ఆ వయసుకి చూసేదాన్ని కాదు కదా. ఏం పాత పాటలు? చాలా సార్. భానుమతి గారి పాటలే. మనసున మల్లెల మాలలుగేనే, అవన్నీ నాకు అవన్నీ ఎంత ఈజీగా పాడుతున్నారు తెలుసా మీరు? లేదు సార్, అదే అవన్నీ కైండ్లీ హమ్మిట్. పవన్ కళ్యాణ్ గారి డైలాగ్ కూడా ఉంది, ఈడెవరో బాగా పాడుతుందని. లేదు సార్, అంటే జస్ట్ ఊరికే అలా అన్నాను కానీ బాగుందమ్మా, ఒక్కసారి హమ్మిట్. మనసున మల్లెల మాలలుగేనే, కన్నుల వెన్నెల డోలలుగేనే, ఎంత హాయి ఈ రే నిండెనో, ఎంత హాయి ఈ రే నిండెనో, ఎన్ని నాళ్ళకి బ్రతుకు పండేనో, కొమ్మల గువ్వలు గుసగుసమనినా. చాలా అసలు చాలా ఈజీగా యూ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ఒక ఫెసిలిటీ ఇన్ ది వాయిస్. ఫెసిలిటీ, ఒక గమకం వెయ్యాలంటే గొంతు అలా పడాలి, ఆ పోసలు, ఆ గమకాలనే పోసలు. గొంతు బాగా అయినా మీరు అదే. సో ఇలాంటి పాటలు ఎన్నో సార్, అన్ని డుయెట్స్, రొమాంటిక్ సాంగ్స్ అన్ని ఇలా వీడియోలు పెట్టుకొని చూసుకుంటూ అసలు అలా. సో ఒక్క యాక్టర్ నేను చెప్పలేను సార్, రియలీ ప్రతి సాంగ్ లో నాకు మాస్ ఇష్టం, రొమాన్స్ ఇష్టం, కామెడీ ఇష్టం. సో అలా వీడియో సాంగులు చూస్తూ చిన్న బిట్లు, అంటే అప్పుడు పాత సినిమాలు అంతే, నేను చిన్నపిల్లని కదా సార్, మొత్తం సినిమా చూడాలంటే కుదరదు. బట్ ఏంటి పాటలని వీడియో సాంగ్స్ పెట్టుకొని, అత్తమ్మ కూతురో ఆ పాటలన్నీ చూసుకొని, ఏంటి డాన్స్కి సెట్లు ఏంటి అని నేను ఆశ్చర్యపోయేదాన్ని చిన్నప్పుడు. అంటే లైక్ కొన్ని కాంపిటీషన్స్ కి సాంగ్స్ ఇలా ఇస్తారు కదా, డ్యూయెట్స్, అవన్నీ అలా నేర్చుకుంటూ వచ్చాను కొన్ని. సో అలా ఇట్స్ ఐ లైక్, అంటే సినిమా పిచ్చిదాన్ని సార్, సినిమా పిచ్చిదాన్ని, స్టోరీస్ పిచ్చిదాన్ని. అండ్ ఐ టోటలీ లైక్ ప్రతి ఒక్కరి, అంటే ఒకరి ఎక్కువ ఒకరి తక్కువ నేను పెట్టలేను, తేలేను నాకు. బట్ మీ మీ బేస్ ఆఫ్ లైకింగ్ ఈజ్ మ్యూజిక్. అందుకని పాటలు రిలేట్, అంటే ప్రతి ఒక్క యాక్టర్ కి మీరు చెప్పండి ఎన్ని మంచి పాటలు, మరి అందరికి పెద్ద హిట్లు ఉన్నాయి. సో ఐఎమ్ లైక్ ఐ లవ్ ఎవ్రీబడీస్ వర్క్. అండ్ నేను యాక్టింగ్ ఎక్కడ నేర్చుకోలేదు, సో నేను చూస్తూ నేర్చుకున్నాను, చూస్తూ పాటలు నేర్చుకున్నాను, చూస్తూ యాక్టింగ్ నేర్చుకున్నాను. అంటే ఇలాంటి పాటలు పాడుతూ ఐ స్టార్టెడ్ బికమింగ్ మోర్ ఎక్స్ప్రెసివ్. పాటలు పాడే విధానంలో, ఇప్పుడు ఈ పాట పాడాలంటే ఈ ఎక్స్ప్రెషన్ పలకాలి గొంతులో, ఒక సాడ్ సాంగ్ పాడుతున్నానంటే కొంచెం సాడ్ గా పాడాలి. సో అలా వాయిస్ తోటి ఎక్స్ప్రెషన్ పలికిస్తూ. మంచి మాస్ సాంగ్ మీకు నచ్చింది ఏంటండి? ఫుల్ మాస్
గోంగూర తోటకాడ గప్పు కాసా కోడి కూసు వేళదాకా ఎదురు చూసా ఇలాంటివన్నీ నాకు చాలా ఇష్టం. అదే బోల్ బేబీ బోల్ వరకు వెళ్ళారంటే మీరు ఎంతో నేర్చుకున్నాను కదా సార్ చాలా పాటలు నేర్చుకున్నారు ఊరికే. కదా. అండ్ నేను యూజువల్ గానే నేను చాలా పాటలు వింటాను, సినిమాలు బాగా చూస్తాను. ఇట్ ఈస్ విజిబుల్ అండ్ ఎవిడెంట్. సో మంచి ఫుల్ టిఎఫ్ఐ బాగుండాలి, నేను ఫుల్ టిఎఫ్ఐ ఫ్యాన్ అనమాట. సో ఐ ఎంజాయ్ ఎవ్రీబడీస్ వర్క్ సార్. మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అది ఇప్పుడు ఇక్కడి నుంచి జర్నీ తీసుకుంటే ఇంట్లో మదర్ పోయారు, ఫాదరే ప్రస్తుతానికి టేకింగ్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. అంటే ఈ మ్యారేజ్ ప్రపోజల్స్ అవన్నీ వస్తున్నాయా మీకు? ప్రస్తుతానికి ఏం లేదు సార్, ఎవ్రీబడి ఈస్ హ్యాపీ దట్ ఐఎమ్ వర్కింగ్ వెరీ వెల్. Okay. బట్ ఇంకా ఎవ్రీథింగ్ ఇస్ కమింగ్ టుగెదర్ ఇప్పుడే కాబట్టి. బట్ ఫ్యూచర్ లో చేసుకోవాలి కదా, ఏదో ఒక టైంకి చూద్దాం, టైం వచ్చినప్పుడు చేసుకుంటాం. విచ్ ఫార్మేట్ యూ ప్రిఫర్ అమ్మా? అంటే లవ్ మ్యారేజ్ ఆర్ పేరెంట్స్ ఫాదర్ ప్రపోజ్డ్? ఏమో కనెక్ట్ అవ్వాలి సార్ అంతే. ఏదున్నా వాళ్ళు ప్రపోజ్ పేరెంట్స్ వచ్చి ఇచ్చిన సంబంధం కూడా మీరు చూపించారని చెప్పి కళ్ళు మూసుకొని చేసేసుకోలేను కదా. ఏంటి ఏదైనా మాట్లాడుకునే చేసుకోవాలి కదా. సో ఐ హ్యావ్ టు గెట్ కనెక్టెడ్. సో అది ఏంటి చూద్దాం, వెన్ ఎవర్ ఇట్ హ్యాపెన్స్. అదేలే, టైం ఉంది. టైం ఉంది. బట్ యు ఆర్ ఫ్లెక్సిబుల్. I'm flexible. To Yeah, that extent. yeah, let's see. Yeah. That Yeah. good. మీ యాటిట్యూడ్ బాగుంది, మీ తాలూకా వాట్ యు కాల్ ఫీచర్స్ ఇన్ ది సెన్స్ సంగీతము, నటన, ఇవన్నీ ఆల్ పుట్ టుగెదర్ యువర్ ఏ ఫంటాస్టిక్ కంప్లీట్ సినిమా బఫ్. Yes, I am. అంతే. నేను ఒకటే కోరుకుంటున్నా, రాబోయే రోజుల్లో మీ సాంగ్ మీరే పాడుకోండి. దట్ ఈస్ మై చూద్దాం సార్. బట్ ఇంకా మంచి సినిమాలు చేయాలని కూడా కోరుకోండి. No, you will do because ఈ మధ్య రోజుల్లో వైష్ణవి బేబీ చాలా ఎక్స్ట్రాడినరీగా చేసింది. Yes, వైష్ణవి true. ఫార్ ఎక్సలెన్స్. Yes. మళ్ళీ మన ఈ మధ్య సమంత్ గారు ఎరగొట్టేసింది. Oh wow, yes. తర్వాత మళ్ళీ వెరీ తక్కువ టైంలో యూ కేమ్ అవుట్ Oh wow. విత్ సచ్ ఎ వండర్ఫుల్ పెర్ఫార్మెన్స్. Thank you, sir. వండర్ఫుల్. Thank you, లేకపోతే ఈ రోజున మీరు అంత వండర్ఫుల్గా పెర్ఫార్మెన్స్ ఇవ్వకపోతే ఈ రోజున సినిమాకి అన్ని కలెక్షన్స్ ఉండవు, అంత విక్టరీ ఉండదు, అంత రెవెన్యూ ఉండదు, ఆ రికార్డు ఉండదు. ఆల్ క్రెడిట్స్ గో టు యూ, కిరణ్ గారు. Yes, yes. డైరెక్టర్ రవి, Yes. సాయి రాజేష్, ఎస్కేన్, you all made it possible. Yes. So my heartiest congratulations to all of you. Thank you, to all sir. of you, Thank to you. each and everybody of 5 of you. Thank you, sir. Good luck and I wish you a great journey Thank you. in the film industry. తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ అంటే మాకు ఒక బ్రహ్మాండమైన యాక్ట్రెస్ వచ్చింది అని తెలుగులో చెప్తున్నా. చాలా మంది సార్ మన తెలుగు అమ్మాయిరా నాకు మెసేజ్లు పంపిస్తుంటే ఎంత ఆనందంగా ఉందో నాకు నిజంగా. మన వాళ్ళు ఎంకరేజ్ చేస్తారని ఏదో అంటూ ఉంటారు బయట, బట్ ఎవ్రీబడి ఈజ్ ఓపెన్ సార్. లైక్ అందరు చాలా మన అమ్మాయిలు రావాలి, మన అమ్మాయిలు ఇంకా బాగా చేయాలని చెప్పి చాలా అక్క నువ్వు చెయ్యి అక్క, మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి మేము ఉన్నామని చెప్పి ఎంతమంది ఎన్ని మంచి మెసేజ్లు చేస్తున్నారు. నాకైతే చాలా ఆనందంగా ఉంది. సో ఐ జస్ట్ అంటే మన తెలుగు వాళ్ళు ఏం లేదమ్మా, ఈ మధ్య ఈ కాస్టింగ్ కౌచ్లని వాటిలని ఈ డిస్టర్బెన్సెస్ కొన్ని ఇండస్ట్రీలో రావడం, మన తెలుగు వాళ్ళు కొంచెం భయపడి ఏమో అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరు ఎలా బిహేవ్ చేస్తారో, ఎవరు ఎలా హ్యాండిల్ చేస్తారో అనే ఒక బెంగ, ఒక ఫియర్, ఒక ఫోబియా ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే పాతుకుపోయింది, అది నాటుకుపోయింది. దాని మీద ఈ కాస్టింగ్ కౌచ్ అని ఈ యూట్యూబ్లోని వాటిలోని వాళ్ళని ఇలా చేశారు, వీళ్ళని ఇలా చేశారు, ఈ మాటలన్నీ కూడా దే షన్ ద పీపుల్ ఫ్రమ్ కమింగ్. ఇప్పుడు తెలంగాణ నుంచి కూడా కొంతమంది గర్ల్స్ హీరోయిన్ గా చేస్తున్నారు, ఇంకోటి చేస్తున్నారు. ఇట్స్ ఎ గుడ్ ప్రాస్పెక్ట్. మీ వరకు మీ ట్రావెల్ హ్యాజల్ ఫ్రీగానే ఉందా? 100% సార్. ఒకటే నమ్ముతాను, 2 చేతులు కలిస్తేనే చప్పట్లు. దట్స్ ఇట్. యూ హ్యావ్ టు బీ క్లియర్. నేను ఇప్పుడు ఇందాకే చెప్పాను, మనిషి అన్నాక క్లారిటీ ఉండాలి, మనిషి అన్నాక మనకి ఏం కావాలి, మనం ఎలా ఉండాలని మనం డిసైడ్ అవుతే మనల్ని దాటి ఎవరేం చేయలేరు. క్లారిటీ ఉండాలంతే. ధైర్యం ఉండాలి, క్లారిటీ ఉండాలి. నాకు ఆ 2 ఉన్నాయి. అంటే మీరు ఇప్పుడు క్యారెక్టర్కి ప్రిఫరెన్స్ ఇస్తారా? సినిమా హిట్ అయింది కాబట్టి మీకు ఒక మంచి రెమ్యునరేషన్ ఆఫర్ చేసి ఒక మాస్ క్యారెక్టర్ చేయాలి సార్, కథ బాగుండాలి, సినిమా బాగుండాలి, నేను బాగుండాలి సార్, అంతే. ఈ 3 కలిసి వచ్చే సినిమాలు చేస్తాను. అంటే ఇప్పుడు నేను జస్ట్ ఆర్టిస్టిక్ ప్లెజర్ కోసమే సినిమాలు చేసుకుంటూ పోతే ఎవరిస్తారు సార్? డబ్బులు కూడా సంపాదించాలి కదా. కరెక్ట్. అంటే ఇది వాస్తవం. అంటే నాకేం డబ్బులు వద్దు, నేను మంచి సినిమాలను చేస్తాను. అలా కదా. No, I want to be very candid and open also. We should do good films while making money also, because this is my job. అవును, this is my profession. అంటే ఇప్పుడు శ్రీదేవి గారు కానీ, విజయశాంతి గారు కానీ, ఫర్ దట్ మ్యాటర్ Yeah. జయసుధ గారు కానీ, జయప్రద గారు కానీ,
వాళ్ళందరూ కూడా చాలా మంచి క్యారెక్టర్లో పక్కన చేస్తూ ఫుల్ మాస్ ఆరేసుకో బోయ్ పారేసుకో రేంజ్లో అసలు Yes. ఊపేశారు శ్రీదేవి గారు వాళ్ళు ఆల్ ఇండియాలో. Yes. మీరు అలాంటి మాస్ క్యారెక్టర్లు చేయమంటే మాస్ అంటే ఏం లేదు, రెయిన్ సాంగ్స్, సీ షోర్స్, అది ఇది అన్ని ఆల్ మసాలా. తెలియదు సార్, కొన్ని నేను కంఫర్టబుల్ కాదు. అగైన్ టర్మ్స్ మళ్ళీ అప్పుడు ఏంటి సినిమాకి ఏం అవసరం ఏంటని కండిషన్స్ అప్లై, కండిషన్స్ కొంచెం లైట్ అంతే. గుడ్, ఫ్యాంటాస్టిక్. యూఆర్ వెరీ ఫ్లెక్సిబుల్ అండ్ వెరీ ఓపెన్ విత్, మీరు అన్నట్టుగా యువర్ క్యాండిడేట్ యా కాబట్టి మీరు ఇమీడియట్ గా చెప్పగలరు కూడా, అంతే. ఇది నాకు నచ్చలేదండి చెయ్యను. నచ్చలేదని కాదు సార్, నేను కంఫర్టబుల్ లేదని That's what చెప్తాను. it is. ఇది నిజంగా అవసరం సినిమాకి అంటే నేను చాలా మర్యాదపూర్వకంగా నాకు తప్పుకుంటాను, కానీ నేను ఇది నా కోసం మార్చేయండి, ఇది చేసేయండి అని చెప్పి. ఎందుకంటే సినిమాకి అవసరం, కానీ ఒకవేళ నేను అనేది వేరే సీన్స్ గురించి అని కాదు, కానీ కొన్ని ఫిజికలీ ఎలా అంటారు, ఇప్పుడు ఛాలెంజింగ్ సీన్స్, నాకు ఒక ఇంజరీ అయింది నీకి, నేను మరీ ఫిజికలీ స్టఫ్ నేను కొన్ని చేయొచ్చు, కొన్ని చేయలేను. ఒరిజినల్ గా చిన్న ఇంజరీ అయింది అనమాట నీకి, సో నేను కొన్ని చేయొచ్చు, చేయలేదు. ఇప్పుడు ఈ షూట్ టైంలో ఇది స్పోర్ట్స్ ఇంజరీ. ఐ వాజ్ అన్ అథ్లీట్ ఆల్సో. అమ్మా ఇది ఒక స్పోర్ట్స్ ఇంజరీ అనమాట, ఒక చిన్న ఇంజరీ అయింది లెఫ్ట్ నీకి. సో నేను చెప్తాను, ఇప్పుడు ఈ సీన్ ఉంది, లెఫ్ట్ నీ మీద ప్రెషర్ పడి ఏదన్నా అయ్యేది ఏమన్నా ఉంటే కొంచెం చూసుకోవచ్చా, పర్లేదా, మేనేజ్ చేయొచ్చా నేను అడుగుతాను. లేదమ్మా నువ్వు చెయ్యాలి, అఫ్టర్ గో ఆల్ అవుట్ అంటే మరి కాలు ఇరిగే లెవెల్కి నేను చేయలేను కదా సార్, పుష్ చేస్తా వీలంత వరకు. సో ఇలాంటివి నేను ముందే చెప్పేస్తాను, సార్ నేను ఇవి చేయగలను, ఇవి చేయలేను అని ఎనీ టర్మ్స్ ముందే చెప్తాను. సార్ నాకు దిస్ ఇస్ టోటలీ కంఫర్టబుల్, ఇది కొంచెం కష్టం, ఏంటి, కెన్ వీ డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్ అని. ద మేకర్స్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇదేంటమ్మా చిన్న ఇష్యూ, మనం చూసుకుందాము, నువ్వు రా చేసే అన్నట్టు అంటారు అనమాట మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. ఇప్పుడు లవర్లో చూసుకొని ఉంటే లాస్ట్లో ఒక సర్ఫింగ్ ఎపిసోడ్ ఉంది, నేను సర్ఫింగ్ చేయగలనా లేదా నాకు ఒక చిన్న డౌట్ ఉండింది అనమాట. నాకు ఈ ఇంజరీ అయిన హార్డ్లీ 6 months to 8 months ఆ సినిమా వచ్చేసింది నాకు లవర్. సో ఆ ఇంజరీతో సర్ఫింగ్ చేయడం అనేది కొంచెం కష్టమే. చేయగలనంటే నేను సినిమా అంతా నచ్చింది, నేను సినిమా చేస్తా, సర్ఫింగ్ ఒక్కటి నాకు డౌట్, ఎందుకంటే మళ్ళీ నాకు ఆగిరితే మళ్ళీ నాకే ప్రాబ్లమ్ అని నేను చెప్పా. లేదు గౌరీ, యూ ట్రై ఇట్ అవుట్, నీకు వర్కౌట్ అవుతుంది, బాగుంది అంటే విల్ గో హెడ్, లేకపోతే లేదు అన్నది. వెళ్ళని ట్రై చేసుకున్నాను, 4 రోజుల్లో సర్ఫింగ్ నేర్చుకున్నాను, చేసేసాను అలా. సో దే ఆర్ ఆల్సో కంఫర్టబుల్. అంటే అమ్మాయిని మరీ కష్టపెట్టకూడదు. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మేకింగ్ సినిమా సార్, ఇట్స్ మేక్ బిలీవ్. సో మరి ఆల్ దీస్ థింగ్స్ నేను క్లియర్ గా చెప్తాను. నేను ఐ ఆల్వేస్ ఇంకొంచెం ఓపెన్ గా అడుగుతా. దేర్ ఈస్ ఎ సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ దట్ సౌందర్య యూజ్ టు డూ. సౌందర్య గారు, ఓకే, దేర్ ఈస్ సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ దట్ రమ్యకృష్ణ గారు యూజ్ టు డూ. ఈవిడంతా కూడా సంసారపక్షమైన పాత్రలు సౌందర్య గారు. రమ్యకృష్ణ గారు అనగానే ఆవిడ మంచి క్యారెక్టర్లు, ఆహ్వానం అలాంటివన్నీ చేశారు ఆవిడ కూడా. బట్ షీ యూజ్ టు డూ ఆన్ ది అదర్ సైడ్ చాలా మాసీ స్టెప్స్, చాలా థియేటర్ని రెచ్చగొట్టే రేంజ్ లో, మాస్ ఆడియన్స్ రెచ్చిపోయే రేంజ్ లో చేశారు ఆవిడ. మీరు సౌందర్య, రమ్యకృష్ణ. నేను గౌరీప్రియ సార్. ఆ గౌరీప్రియ ఏంటి అనేది నేను చేసే సినిమాల కొద్దీ మేబీ ఆడియన్స్ తెలుసుకుంటారు, నేను కూడా తెలుసుకుంటాను గౌరీప్రియ ఏంటనేది, అంతే సార్. ఫ్యాంటాస్టిక్. ఇంకా మీరు మంచి క్యారెక్టర్లకే రెడీ అవ్వండి, ఎందుకంటే మీకు చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్స్ రాసేస్తారు ఫిల్మ్స్ లో. బేస్ అసలు ఎంత స్ట్రాంగ్ క్యారెక్టర్ యూ డిడ్ అండ్ కన్విన్స్డ్ ది ఆడిటోరియంస్ అండ్ ఆడియన్సెస్. ఫ్యాంటాస్టిక్, మీకు తిరుగులేదు ఇంకా. థ్యాంక్ యూ సార్. గ్రేట్ ఫార్చ్యూన్ అహెడ్ ఆఫ్ యూ. గుడ్ లక్, ఆల్ ది వెరీ బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. ఇది మన గౌరీప్రియ గారి తాలూకా జర్నీ. ఏ ఒకటి కాదు, షీ హాజ్ మల్టీఫాసెటెడ్ పర్సనాలిటీ అంటారే. యువతల క్లాసికల్, తర్వాత లైట్ మ్యూజిక్, అథ్లెట్, మిస్ హైదరాబాదు, ఇంకా ఒకటి కాదు. సో లెట్ us all wish she wins a golden future and a secured golden future in the hands of the all film industries, and more importantly and in her personal life also, all the good prospects and good moments manandaram kuda wish cheddam. Thank you watching హిట్ టీవీ యాప్. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.